వాక్యం 2వ అధ్యాయం. వచ్చే ఆదివారం బ్రదర్స్ మీటింగ్ ఉంటుంది, ఇక్కడ అందరూ కూడా పొందాలని మరి ప్రార్థన కూడా ప్రార్థన చేస్తాం. మంచిది. 2వ అధ్యాయం మొదటి మాట చదువుతాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రేమగా మా తండ్రి, కనికర సంపూర్ణమైన మా ప్రభువా, నీ వాక్యం ద్వారా, నీ వాక్యము సత్యము, నీ వాక్యమే మాకు జీవము, నీ వాక్యమే మాకు ఆధారము నాయన. ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ మీరు లేకపోతే, మీ సన్నిధి లేకపోయినా, మీ వాక్యం లేకపోయినా మేము వడిలిపోతాము తండ్రి. కానీ ఈరోజు ఎంతవరకు ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ వాక్యమే వాక్యమే వాక్యమే. ఎందుకంటే వాక్యమే కనదు కాబట్టి ఆ వాక్యస్మరణ బతికిస్తున్నందుకు నీకు వందనాలు. వాక్యమనే ఆహారం, వాక్యమనే మేత, వాక్యమనే భోజనం మాకు ఇస్తున్నందుకు నాయన నీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం ద్వారా మరొకసారి ఈ దినం కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, రాబోతున్న రాకడ కొరకు జరుగుతున్న కార్యాల కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, వాడుకోండి, మమ్మల్ని ఆత్మతో నింపండి నాయన. గొప్ప ఉద్యోగం మాకు నిర్వహించే సంవత్సరం జరుగుతుండగా మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు మేము అద్భుతాల కృపను దయచేయమని, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి, రాసు బలహీనం అందరితో మరియు అందరితో మాట్లాడండి. మీరే ఆ మాటలు విన్న మాటలు మేము మర్చిపోకుండా జ్ఞాపశక్తిని మాకు దయచేయండి. వాక్యం వింటుండగానే ఒక నూతన క్రియమాలో జరగాలి తండ్రి నాయన, అటు భాగ్యం మాకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని, సరిదిద్దమని, మీ రాకడ కొరకు మమ్మల్ని తయారు చేసి నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడి పొందుచున్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. అందరూ శ్రద్ధ చేసి దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒకసారి విష్ హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. సరే అటు ఇటు ఎదురయ్యాక మంచిది చెప్పాలి సంతోషకరంగా. అమ్మది అటు ఇటు జరగలేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు ఇటు చూడండి ఒకసారి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఏం జరిగిందంటే అక్కడ 3 జ్ఞానులు, బైబిల్ ప్రకారం 3 చూస్తున్నాం, 3 వస్తువులు తెచ్చారు కాబట్టి. కానీ చరిత్రలోకి వెళ్తే మనకు అంత అవసరం మీకు లేదు, నాకు లేదు. 4 అంటారు, 3 అంటారు, అవన్నీ తవగాల్లోకి వెళ్తే మనకి దేవుడి కూటం. దేవుని స్తోత్రం. 3 వస్తువులు తెచ్చి 3 వస్తువులు కాబట్టి ఒక చచ్చిపోయాడు, ఒక ఒంటి చచ్చిపోయిందండి, 5 అంటే యాక్చువల్ కానీ అంత సబ్జెక్ట్ ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఉన్నది ఖచ్చితంగా పట్టుకుంటే కొంచెం పరలోకం వెళ్తాం. దేవుని స్తోత్రం. లేకపోతే వేరే శ్రద్ధగా వినండి. ఏమండి, ఎక్కువ ఆలోచించకండి. విన్న వాక్యాన్ని విన్నట్టుగా మనం స్వీకరిస్తే చాలు. విన్నది కొంచెమైనా అది శ్రేష్టమైనది కాబట్టి మనం నిత్య జీవనంలోనికి తీసుకువెళ్ళగాక ఆ భావంతో వినండి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక ఏమండి, నాకు తెలుసు కదా, ఇది నాకు ఎందుకని అతిశయం పెట్టుకోకండి. అది కూడా ప్రమాదమే. వాక్యం మనలో పనిచేయకపోవడం ప్రధాన కారణాలు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. వాక్యం వినేటప్పుడు ఈ వాక్యం ఎప్పుడైనా వింటే సంతోషమే, కానీ అలాగే దేవుడు మళ్ళా మాట ఏదో కొత్తలు కలుపుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. వాక్యం వినే నేనైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మైండ్ సెట్ లో మార్చుకోవాల్సిన విధానాలు దేవుడి ఇంటికి మనకు నేర్పించును గాక. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ నిలబడిన వారు ఎవరైనా సరే ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తి మా వాడే తెలిసిన మా వాడే మాకు తెలుసు అన్నామంటే అస్సలు పనిచేయదు వాక్యం. కాబట్టి అలాంటి విధానాలు మనలో ఉండకూడదు. ఎప్పుడు వాక్యం ఎవరు నిలబడినా, ఎవరు చెప్పినా, ఎవరి ఏదైనా సరే ఇది దేవుడు నాకు ఇస్తున్న మాట, దేవుడు నాతో మాట్లాడుతున్న సందర్భం అని ఈ కోవలో ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్పవారు ఆత్మీయంగా ఎదుగుతాం. ప్రభు మనం నిలబెడతాడు. దేవుడికి స్తోత్రం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఇప్పుడు నక్షత్రం ఆయన ఇంటికి జన్మించింది ఎక్కడ? యేసు ప్రభు వారు యూదయ బెత్లెహేములో. నక్షత్రం ఎక్కడ ఉదయించింది? మరి తూర్పు దేశంలో. అద్భుతమైన మాటలు. దేవుని స్తోత్రం. ఆయన పుట్టిందేమో బెత్లెహేము యూదయ దేశంలో. నక్షత్రం ఉదయించింది ఎక్కడంటండి? ఇదేంటి మరి? ఇక్కడ పుట్టి అందరూ చుట్టాలు, యూదులందరూ క్రిస్టియన్స్ అందరూ వచ్చి ముందు కావాల్సిన పాత గుడిలో పొద్దు గుడిలో నుంచి కుర్రను బాగా చూసుకుంటారు కదా బాగా చేసుకుని. మరి ముందు ఐనోళ్ళు చూపించకుండా కానోళ్ళకి దేవుడు కనబడాలన్నట్టు వాళ్ళు చూపించడం ఏంటి? ఇదే నిజమైన క్రిస్మస్. చెప్పండి. దేవునికి స్తోత్రం. కొంచెం
అనుమానం మనకు కూడా రావాలి కదా వాక్యం చదివినప్పుడు. ఇప్పుడు పక్కన యూదులందరూ ఉన్న చుట్టుపక్కల అందరూ క్రిస్టియన్సే, అన్ని దేవుడు బిడ్డ కుటుంబాలే. మరి ముందు వీళ్ళకి తెలియాలి కదా. ఒక లంజలో వస్తే మాత్రం వాళ్ళకి పిల్లలు ఎలా చూసుకోవాలో వాళ్ళే చూసి వాళ్ళకి తెలుసు. లేకపోతే వాళ్ళు యూదులకు తెలుసా బయట తెలుసా అండి? లేట్ చేయకూడదు, చాలా లేట్ చేయాలి, చాలా లేట్ అంత టైం తినేసి చేయాలి. చెప్పండి, ఎవరు తెలుసు? వాగ్దానాలు ఎవరివి? ప్రవచనాలు ఎవరివి? అన్నీ ఎవరివి? మరి అన్నీ తెలుసు వాళ్ళకి ఏమి చెప్పకుండా ఏమీ తెలియని ఎక్కడో ఉన్నా ఏదో వాళ్ళు అన్నీ తెలుసు. అన్ని వేదాలు తెలుసు. అన్ని పని ఏంటంటే అన్ని ధ్యానం చేస్తాం, అన్ని పరిశుద్ధం. జ్ఞానులు అంటే కేవలం వాళ్ళు క్రిస్టియన్సే కాదు. కొంతమంది ఏమంటారంటే అబ్రహాముకి భార్య ఎవరంటే కెతురా సంతానం అంటారు. వాళ్ళు అంజలే. సరే, ఎవరైనప్పటికీ ఈ జ్ఞానులకు ఎందుకు దేవుడు కనపడ్డాడు అంటే వారు దేవుని గురించే కాదు, వారు ఉన్న అనుభవం, వారికి ఉన్న అలవాటు ఏంటంటే వారు పరిశోధన చేసే అనుభవం కలిగారు. దేవుని స్తోత్రం. దేవుడు ఏ పరిశోధన చేస్తున్నారు వాళ్ళంటే ఏదో భూమిలో ఆకాశంలో కాదండి. చూడండి, దైవాన్ని పరిశోధన చేసే పనిలో వారు ఉన్నారు. కాబట్టి వారు జ్ఞానులంటే ఏదో సోక్రటీస్ లాగో అయితే ఇంకొకరికి అనుగుణ వారి పేరు సంపాదించుకోవాలని కాదండి. ఆ జ్ఞానుల యొక్క గొప్పతనము ఎందుకు ఎక్కడో ఉన్న తూర్పు దేశంలో 2 సంవత్సరాలు ప్రయాణం చేసి రావాల్సిన దూరంలో ఉన్న జ్ఞానులకి ఎందుకని కనబడ్డాడయ్యా అంటే ఆ జ్ఞానులు అన్యులే కావచ్చు, వారు దేవుణ్ణి ఎరగిన వారే కావచ్చు, అది ఏదైనా కానివ్వండి, కానీ ఎందుకు వారికే తన ప్రత్యక్షత చూపించాడయ్యా. ఇక్కడ ఉన్న యూదులకు ఎందుకు చూపించలేదంటే దాని కూడా కారణం చూపిస్తాను. ఒకసారి అండి యోహాను సువార్త 1వ అధ్యాయం 11 చదువు ఒకసారి. యోహాను సువార్త 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, అది అసలు కాన్సెప్ట్. దేవుడి స్తోత్రం. ఆయన స్వకీయుల దగ్గరికే ముందు వచ్చాడు. కానీ స్వకీయులు ఎవరు అంటే సొంత వారు ఎవరు ఆయన ఏం చేయలేదంటండి, రాజుగా అంగీకరించలేదు, దేవుడిగా అంగీకరించలేదు. ఎంతసేపు మోషే దేవుడు అండి, ప్రవక్తలు అండి, ధర్మశాస్త్రం అని ఆ పాశ్చితగా పచ్చనే పట్టుకున్నారు. కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చిన ఈయన పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్యలో కొన్ని సంవత్సరాలు ప్రవక్తలు లేరండి. కొన్ని సంవత్సరాలు దేవుడు కూడా తన ప్రజలైన వారితో మాట్లాడటం మానేశాడు. ఆయన శ్రద్ధగా మనం చూస్తూ వినండి ఒకసారి. బైబిల్ చూసి చెప్పాను కదా, చూడండి. దేవుని స్తోత్రం. చెప్పండి, దేవుడికి స్తోత్రం. పాత నిబంధనకి కొత్త చాలా మంది రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, దైవజనులు వచ్చి మాట్లాడాడు. కానీ వాళ్ళు ఎట్టు మానేశారు, మొండికి వేసారు. ఇర్మియాని ఏడిపించేశారు. అవునా కదండి? యెహెజ్కేలుని 30 దెబ్బలు పెట్టేశారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. మొండి జాతోళ్ళు. బైబిల్లో ఉంది. జాతనాన్ని మీరు ఫీల్ అవ్వమని నేను చేయలేదు, బైబిల్ చూసుకుంటున్నాయండి. దేవుడి స్తోత్రం. వీళ్ళు వినరే అన్నాడు దేవుడు. వీరు లోబడిన ప్రజలు వీరిని వినరు, నేను వీరితో కూడా వచ్చి సమ్మెపడేస్తానంటే మోషే తాతయ్య గారు అని కాలయాల పడిచి వచ్చాడు కూడా. దేవుడి స్తోత్రం. అసలు తన ప్రజలైన వరకు దేవుడు ఎందుకు రావట్లేదండి? మాట వినట్లేదు. వాళ్ళు చెరబడిపోతున్నారు, కలబడిపోతున్నారు. కాకరకాయలకి గిగరకాయలకి ఈ తిండిగోలు ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఉంది. ఏమండి, ఎంత పంచభక్ష పరిమాణాలు పెట్టి కొలెస్ట్రాల్ లేని ఫుడ్ వారికి పెట్టినా సరే, ఏమంటే మంచి పదార్థాలు వారికి పెట్టినా సరే, ఇంకా ఐగుప్తు ఆశలే, ఐగుప్తు కోరికలే వారి మీద రాజ్యం వెళ్తున్నాయండి. చూసారా? వెంటనే చూడండి, మాట్లాడాడు. మలాకి తర్వాత, చిన్న ప్రవక్తల తర్వాత, పెద్ద ప్రవక్తల తర్వాత కొంతకాలం దేవుడు మాట్లాడటం మానేశాడు. మీరెలా సైలెంట్ అయ్యారో ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు దేవుని స్వరము లేక ప్రజలు అల్లాడిపోయారు. ఒక ఇంట్లో ఉన్నామని ఫ్యామిలీలో తల్లిదండ్రులు మాట్లాడుకోవట్లేదు. మరి పిల్లలకి ఎలా నెమ్మది ఉంటుందండి? ఇద్దరు ఉన్నోళ్ళేమో ఇద్దరు పిల్లల ఏమంటే వాళ్ళిద్దరు కొట్టు సత్తారు. ఎప్పుడు తల్లిదండ్రులకి ఏం నెమ్మది ఉంటుందండి? ఏమంటే ఇంట్లో ఒకే కోడిక, ఆడేమో తల్లి మాట ఏంటో తండ్రిని ఏమో సమ్ముతాను అంటాడా? ఏమి నెమ్మది ఉంటుందండి? తప్పులు ఏమి విలువిస్తారండి? మన కుటుంబాల్లో జరిగే కదా ఇవన్నీ కూడా. దేవుడికి స్తోత్రం. అక్కడ మీ కుటుంబాల్లో జరగకపోవచ్చేమో, కానీ చాలా కుటుంబాల తంతులు మాకు వచ్చే కంప్లైంట్స్ ఇవే. దేవుడి స్తోత్రం. మా పిల్లడు మాట్లాడండి, మా పిల్లలు మాట్లాడండి, మా ఆయన ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవేమి తప్పు కాదు, తప్పంటే ఇవి తెలిసిన విషయాలే. కానీ ఒక కుటుంబంలో నలుగురు కుటుంబంలో ఒకరితో 2-3 రోజులు మాట్లాడుకోకపోతేనే మనకు మనశ్శాంతి ఉంటుంది. కానీ దేవుడు కొన్ని సంవత్సరాలు తను మాట్లాడటం మానేశాడు అక్కడ. ఎందుకంటే మాట్లాడిన ఏం ఉపయోగం? విందులను ఎవరు చెప్పాలి? ఇర్మియాలు అంటాడు, విందులను ఎవరు చెప్పాలి? వింటే నా మాట్లాడితే ఎవరు వింటున్నారు అని దేవుడు కొన్ని సంవత్సరాలు దాన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అంట. దేవుడి స్తోత్రం. ఆ సైలెంట్ పీరియడ్ తర్వాత మన దేవుడు ఒక సూచన చూపించాడు తెలుసా? చూడండి, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించిన ఆయనకు యేసు పేరు
పేరు పెట్టి యేసు అని పేరు పెట్టాలి ఎవరు చెప్పేశారంటండి? ఆయన చెప్పాడు. యోహాను యోసేపు నిర్ణయించిన సొంత పేరు కాదు ఇది. ఏ పేరు పెట్టాలో కూడా ఆయన ఆల్రెడీ ఆయన ఏం పేరు పెట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఏమంటే ఎందుకు పుడుతున్నాడో అన్ని యేసు ప్రభు జన్మ ఎందుకు అద్భుతమయ్యాయంటే ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎవరి కోసం పుట్టాలో, అన్ని ఎవరి ద్వారా బయటకు రావాలో అన్ని ముందు దేవుడు సెట్ చేసుకొచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈయన పుట్టుక ఎందుకు ఇంత మహా సంతోషమయ్యా అంటే ఇలాంటి జనం ఎవరికి ప్రపంచంలో ఉందండి? అన్ని కూడా రెడీ చేసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రెడీ, అది దేవుని యొక్క లేఖనానుసారంగా. యేసుక్రీస్తు వారంట ప్రవచనానుసారుడంట, లేఖనానుసారుడిగా వచ్చాడు. ఆయన తనంతట తాను రాలేదు. అందుకే ఆయన జన్మ ఏంటంటే మహత్తరమైనది, మహోన్నతమైనది, మహా విలువైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి మాట వినకపోవడం ద్వారా కొన్ని సంవత్సరాలు కొత్త నిబంధన మధ్యలో సైలెంట్ పీరియడ్లో ఉన్నారు. దేవుడు వాక్కు లేక ప్రజలు ఏమైనా అల్లాడిపోతున్నారు. కుటుంబంలోనే మాట్లాడలేకపోతే ఆ కుటుంబం ఎలాగా బాధగా ఉంటుందో, దేవుడే మాట్లాడకపోతే సృష్టి యావత్తు అల్లాడిపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఏమంటే జ్ఞానులు కనపడటం, గొర్రెల కాపులు కనపడటం, దూతలుగా పంపినప్పుడు వారందరికీ మహా సంతోషం కాదా? దేవునికి స్తోత్రం. ఆ సైలెంట్ లోని దేవుడు ఏమంటే వారిని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు మెల్లమెల్లగా చూడండి, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో. ఎందుకంటే జ్ఞానులు కనబడితే ఆయనకి ఏమైనా వస్తుందో, ఏమంటే గొర్రెల కాపలు కనబడితే వారు ఎలాగ తను పరీక్ష చేయగలుగుతారు, దూతల ద్వారా పరిచయం జరుగుతుందో, సుమేరు ద్వారా ఎలా జరుగుతుందో, మేకా ద్వారా ఎలా జరుగుతుంది, ఇలాగా ఒక్కొక్కరిని తన జన్మ కోసం అందరినీ ఆయన వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హన్నా అనే ప్రవక్తని కూడా వాడుకున్నాడు ఆయన. అవునా కాదండి? ఆయన ఎవరిని వదిలి అందరినీ వాడుకున్నాడు. కారణం ఏంటంటే తన జన్మల గురించి అందరికీ కూడా తెలియాలి, రాబోతున్న మెస్సియా నేనే తెలుసుకోవాలని అందరినీ తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ జ్ఞానులు, ఎందుకంటే మరి యూదులకి మనం అనుకుంటాం మేము మాస్టర్ గారు అని జనరల్గా అంటామన్నమాట. ఇప్పుడు సంఘస్థుకి ఏమని చెప్పండి, బయట అంజలేరంటారు మా సంఘంలో పనిచేయట్లేదని అన్న, మీరు ఏమంటారు? మనం చెప్పారు మాస్టర్ గారు అని జనరల్ అంటారంటారా? నేనేమన్నానంటే చూడండి, యూదులను పక్కన పెట్టేసి ఎక్కడో అంజులు పిలుచుకోవడం ఎందుకు, వాళ్ళు కనబడటం ఎందుకు అంటే అంజులు ఎవరో కూడా యూదులైన వారు అందరూ ఆయన దగ్గరికి వచ్చారని వాళ్ళు ఏం చేయలేదు, ఆయన్ని అంగీకరించలేదంట. దేవునికి స్తోత్రం. అంత బాధండి. ఏమండి, దేవాది దేవుణ్ణి, దైవ కుమారుని, దేవుని ప్రజలే అంగీకరించకపోతే మరి ఇంకా ఆయన ఎవరితో చెప్పుకోవాలి? అందుకే ఆయన వాక్కు అనుజీవుల్లోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన కొత్త నిబంధనలో కూడా ఏంటంటే అక్కడ ఎవరైనా బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వాక్యం వచ్చిందని రాయబడుతుందంట. ఆ మాట నేను కొంచెం షాక్ అవుతుంది. ఇదేంటారు బాబు, ఆల్రెడీ ప్రభు ఉన్నాడు కదా, దూతలు ఉన్నారు కదా, ధర్మశాస్త్రులు ఉన్నారు కదా, ఆల్రెడీ పెద్దలందరూ ఉన్నారు కదా, అందరూ ఉండగా యెహోవా వాక్కు అరణ్యములో ఉన్న బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరకు ఏమో చెప్పండి వచ్చాను. చెప్పండి ఏమైందంటండి? వాక్యం ఎవరి దగ్గరకు వచ్చిందంటండి? వాక్యం యోహాను కాబట్టి ఆయన తప్ప పాస్టర్లు కదా, అప్పటికి ధర్మశాస్త్రం చేసుకునేరా, పరిచయం చేరా, అందులో ఆల్రెడీ అప్పటికి ధర్మశాస్త్రం రన్నింగ్లోనే ఉంది కదా. మరి అంటే చూడండి, వాళ్ళకి ఉన్నారు కానీ వాళ్ళు అక్కడ ఎందుకు ధర్మశాస్త్రోపదేశుల దగ్గరికి వాక్యం రాలేదు, యోహాను దగ్గరికే వచ్చిందయ్యా అంటే వీళ్ళందరూ సంఘం, సేవ, పరిచర్య అని జరుగుతున్నాయి. కానీ చూడండి, ఉన్న ఒక యాజకుడు ఉండవలసిన వాడు ఇద్దరు యాజకులు ఉన్నారంట. అది దేవుని వాక్యం యొక్క విరుద్ధం. దేవుని స్తోత్రం. ఇద్దరు ఉన్నారనుకోండి, రెండు మాటలు చేయకండి. వినే వాళ్ళకి వాక్యం ఎక్కుతుందా అండి? ఇప్పుడు నేను మాట చెబుతానండి, ఇంకొక లేచి ఇంకొక మాట చెబుతానండి, ఈ రెండింటి లేదు కదండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇదే వాళ్ళకి ఇంటికి పోతురా. దేవుని స్తోత్రం. అందుకే యోహాను కాదు కదా, దేవుడే బయటికి వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యంలో ఒంటి మీద సరైన వస్త్రాలు లేకుండా తోలు తట్టి కట్టుకున్నటువంటి ఏమంటే అడవి తేనె తాగుతూ మిడతలు తింటున్నటువంటి మరి ఒక రోషం కలిగినటువంటి ఒక వ్యక్తికి దేవుడు తన వాక్కును పట్టుకెళ్ళిచ్చాడు. దేవుని స్తోత్రం. రుద్రా బాబు ఆళ్ళకి పట్టలేదన్నా, ఇద్దరు యాజకుడు ఒక్కడే ఉండాలి సంఘంలో, కానీ ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిటీ ఎక్కువ ఇద్దరు ఉన్నారు అక్కడ, కాబట్టి ఇద్దరు ఉండగా నేను ఎలా ఉంటాను, ఒక్కడే ఉండాలి. వాక్య విరుద్ధం, ప్రత్యక్షుడు క్రమాన్ని విరుద్ధం అని చెప్పేసి దేవుడు అక్కడికి వచ్చి సేవకి ఇచ్చాడంటండి. అరణ్యంలోని యోహాను తన వాక్యం ఇచ్చాడు. ప్రజలు ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అక్కడ వాక్యం లేదు. ఈరోజు తెలుపుతున్నారా? వాక్యం ఎక్కడ ఉంటే మనం అక్కడే ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు యూదుని విడిచిపెట్టేసి దేవుడు ఎక్కడో ఉన్న ఆంజులైన వారికి ఎందుకు తన నక్షత్రాన్ని తన
చూపించాడంటే వారు ఆశ కలిగి ఉన్నారు, దైవం కోసం వెతుకుతున్నారు, పరిశోధన చేస్తున్నారు. అందుకే ఎవరైతే దేవుడి వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో దేవుడు వారికి ఏం చేస్తారంటే వారికి ఏదో ఒక కార్యం దేవుడు వారికి, ఎందుకంటే ఆశ గల ప్రాణం దేవుడు ఏం చేయబోతాడండి, ఆకలి నుండి దేవుడు మేలుతో నింపుతాడు ఆయన. ఈ యూదులకు ఆశ లేదు, ఆకలి లేదు. మావాడే కదా, మావాడే కదా, మాలోడే కదా, మావాడే కదా, మావాడే కదా, మాలో ఒకడే కదా అన్నట్టుగా వీళ్ళు పెద్ద మురబిగా ఉన్నారు వీళ్ళు. అందుకే దగ్గరలో ఉన్న యూదులు పక్కన పెట్టి స్క్రిప్ట్లో పెట్టాడు. దూరం ఉన్న యూదులు జ్ఞానులు వచ్చి ఆరాధన చేస్తే కానీ ఎవరండి జ్ఞానులు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగితే కానీ వీళ్ళకి తెలియదు. దేవ స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు కొంతమంది ద్వారా మనకి తెలియజేస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానులు అందరూ ఆయన గురించి పరిశోధనలో ఉన్నారు కాబట్టి వారు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ప్రయాసపడే వారికి ఎప్పుడు కూడా బాధ్యతలు ఇస్తూ ఉంటాడు. చెప్పండి, నేను దేవునికి స్తోత్రం చెప్పండి. మాట నిజమే కదా. ప్రభువు కోసం ఎవరైతే ప్రయాసపడతారో వారికి ఏదో దర్శనమిస్తూ ఉంటాడు, ప్రత్యక్షిస్తూ ఉంటాడు, వాగ్దానం ఇస్తూ ఉంటాడు, ఏదో ఒక బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటాడు, ఏదో ఒక బాధ్యత అప్పగిస్తూ ఉంటాడు. ఆయన జరుగుతలేండి మనం చెప్తాం, ఆయన చెప్తామని చేతులు ముసుకుతో ముసుకెట్టేమంటే ఏముండదు, చెడు కలదు తప్ప. దేవుడికి స్తుతి కలుగును గాక. ఎక్కడో ఉన్న జ్ఞానులకి ఎందుకు చూపించాడంటే అక్కడ ఎందుకు వారికి ఇంకొక లేఖనం ఆధారంగా ఉంది. ఏంటంటే సంఖ్యాకాండం 24లో ఉంటుంది. అక్కడ నక్షత్రం యాకోబులో ఉదయించును. తర్వాత నక్షత్రం యాకోబులో ఉదయించును. 24:16 24:17లో నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము లేచును, కొట్టును, దేవునికి మహిమ కలుగును గాక. ఉదయించే నక్షత్రం. తర్వాత అండి ఇంకోటి ఏమన్నా రాజదండము, అది ఒకటేమో ఉదయించే నక్షత్రం, రోజు రోజుకి లేచి పైకి లేచే నక్షత్రం, శత్రువుల్ని కొట్టిపడేసే నక్షత్రం, కలహం చేసే వాళ్ళని నాశనం చేసే నక్షత్రం. దేవుని స్తోత్రం. మామూలుగా నక్షత్రం కదా. ఆకాశంలో మానవ సైన్స్ ప్రకారం మానవ కంటితో ఒరిజినల్ మంచుకొని అయితే ఒక వ్యక్తి 3000 నక్షత్రాలు లెక్క పెడతాడండి. అందుకే లెక్క పెట్టలేడండి. కానీ చూడండి, ఈ నక్షత్రం అన్ని నక్షత్రం డిఫరెంట్గా ఉంది, పెద్దదిగా ఉంది. కానీ నక్షత్రం ఏంటంటే అన్ని నక్షత్రాలు ఒక చోట నిలకడగా ఉండలేదు. అలా ఇది ఎక్కడే ఉంటాను అంటలేదు. ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే వీరిని ఆకర్షిస్తుంది. దేవుని స్తోత్రం. ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే వారిని నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. అంటే నక్షత్రం నడిపిందంటే అది ఏమవుతుందంటే అది కూడా ప్రయాణం చేస్తుంది. ఒకసారి గమనించండి, ఈ నక్షత్రం ఎవరు అనుకుంటున్నారు మీరు? సేవకుడే. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం ప్రకారంగా నా కుడి చేతిలో నక్షత్రం అంటాడు. నక్షత్రం ఎవరంటే దేవుని సేవకుడే. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఈ నక్షత్రం చూసి ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే వెంటనే వీళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళ మైండ్లో ఎన్ని ఉన్నాయో వెంటనే చూడగానే ఇది ఆయన నక్షత్రం. చెప్పడం దేవుని స్తోత్రం జీవితం. అంటే వాళ్ళకి ఎలా అర్థమైపోయింది అంటే వారు ఆల్రెడీ మైండ్లో ఈ రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి, అన్ని చదివి ఉన్న లేఖనాలు వారిలో ఉన్నాయి కాబట్టి, ధర్మశాస్త్రం వారిలో ఉంది కాబట్టి, చదివిన విషయాలు వారు గుర్తున్నాయి కాబట్టి వెంటనే నక్షత్రం కనబడగానే ఇది ఆయన నక్షత్రం. దేవునికి స్తోత్రం. సులువుగా ఏం చేయగలిగారు వాళ్ళు? గుర్తుపట్టగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆకాశం నక్షత్రం సూచన కనబడగానే వారికి ఇది ఆయన నక్షత్రం గుర్తొచ్చిందా, గుర్తురాలేదా? చెప్పండి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గుర్తొచ్చిందా, గుర్తురాలేదా? ఇప్పుడు ఈ రోజున కొన్ని సూచనలు ప్రభు చూపిస్తున్నాడు. ప్రభు రాకడానికి ముందు మనకు కూడా ఏం గుర్తు, వాక్యం కనుక మనలో ఉంటే కనుక ఇది లేఖన ప్రకారం జరుగుతుంది, ఇది ప్రభు రాకడ గుర్తే, ప్రభు ముందే చెప్పాడు కదా, మనకి అర్థమైపోద్దండి. అర్థం అవ్వాలి. ఎందుకంటే జ్ఞానుల వల్లే వారు అన్యులు కావచ్చు కానీ మనం ధన్యులు కావచ్చు, కానీ వాక్యం ఎవరిలో ఉంటుందో వారికి ఏమవుతుందంటే 119 కీర్తన 119 కీర్తనలో ఒక మాట చూడండి, 18వ వాక్యం, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టుగా నా కన్నులు దేవునికి మహిమ కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మన కన్నులు తెరిచి అనేక ఆశ్చర్య కార్యాలు, దైవ కార్యాలు, ప్రత్యక్షతలో దేవుడు మనకి చూపించును గాక. ఒక ప్రత్యక్షత జ్ఞానులకు దొరికింది. ఆ ప్రత్యక్షతను బట్టి వారు అక్కడ ఆగిపోలేదండి. వారు మొదట ఏం చేశారంటే ప్రయాణం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆల్రెడీ మనకి అన్ని చెప్పాడు ఆయన, ఎప్పుడు వస్తానో, ఎలా వస్తానో, ఆయన రాకడ సూచనని చెప్పాడు. అక్కడ
చెప్పారు కాబట్టి వాక్యం, అందుకే ప్రతిరోజు మనం వాక్యాన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి, చదవాలి, ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానించము దేవారాత్రి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు. దేవారాత్రులు కాకపోయినా కానీ దినదినమైన ఒక అధ్యాయం 2 అధ్యాయం చదువు తీరాలి. ఒక్కరు కూడా ఆమె అంటలేదు. దీన్ని బట్టి భక్తులు బైబిల్ చదివి చాటులు అయిపోయింది 1 మందికి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా అందరూ బైబిల్ చదివారా? చదవడంతో సేపు అయ్యిందని ఖచ్చితంగా దేవుడిని మనం మార్చుడు కాక, మీకు సమయం ఇచ్చుడు కాక, రేపటి నుంచి మన అందరినీ సరిచేసి మనల్ని కూడా దేవుడు చక్కగా ముందుకు నడిపించుడు కాక. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే చదువు రాకపోతే పర్లేదు, ప్రభు క్షమిస్తారు. చదువు వచ్చి కూడా బైబిల్ నుండి కూడా ఏమండి వాక్యం చదువుడానికి టైం లేదన్నాం అనుకో, అసలు టైం లేని తీసి పడేస్తాయి. టైం తీసుకుంటే అదేంటి సంబంధం ఇంటికి రోజులు పాట పాడాల్సిందే, పెట్టుకోవాలి, ఫోన్ చేయాల్సిందే. దేవుని స్తోత్రం. అంత శ్రమ పెట్టబాకండి ఎవరికి కూడా. దేవునికి స్తోత్రం. ఏమండి ఆయన సమయం కంటే ముందు మనం ఎందుకు పోవాలి? అవునా కదా? సీరియస్గా వినాలి మనం ఈ మాటలు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పోవడం కాదు అనవసరంగా, మన కొరకు చాలా పని ప్రభు ముందు పెట్టాడు. మన కొరకు గోల్డ్ అంత ప్రయాణం సిద్ధం చేసి ఉంచాడు. శక్తికి మించిన ప్రయాణం మనకు ఉందా లేదంటే? శక్తికి మించిన ప్రయాసపడని పని ఉంది. ఎన్నో నీ మీద ఆశలు పెట్టుకుని ఈ రోజున ఒక వెలుగు నీలో ఉదయించాడు ఆయన. కాబట్టి నేను తన బిడ్డగా చేసుకుని ఆయన వెలుగు నక్షత్రం ఇప్పుడు ఎప్పుడైనా కనబడుతుందా? మనకి కనబడుతుందా? నక్షత్రం మరి జ్ఞానుల కాలం ఎవరికైనా కనబడిందా? చెప్పండి. మీరు నోరు తెరిచి మాట్లాడారు. నక్షత్రం ఎవరికైనా కనబడిందా? నక్షత్రానికి ఇంకొక అవకాశం దేవుడు ఇచ్చాడా? కొన్ని ప్రత్యక్షలు కొంతమందికే ఉంటాయి. అందరికీ ఒకే కలర్ రావాలి, అందరికీ ఒకేలా ఉండదు. ఏమండి దేవుడు అలా కలాగంటే ఆయన ఇష్టం. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కొంతమందికి మూసి కళ్ళు కడిగాడు, కొంతమందికి కొంటరా అన్నాడు, కొంతమందికి ఏమో చేసి స్వస్థపరిచాడు, కొంతమందికి ఏమో ఏదో చేశాడు. అందరికీ విధానాలు ఒకేలా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఏవైనా సరే దేవునికి స్తోత్రం. ఏదేమైనా మాత్రం ఆయన అందరినీ కూడా ఆయన ప్రేమించేవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మొదటి మాట ఏంటంటే, జ్ఞానులకి ఎందుకు కనబడ్డాడు ఎవరు అంజనేనంటే వారు ఆల్రెడీ దైవమును గురించిన అన్వేషణ కలిగి ఉన్నారు. మరి ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి? ఆల్రెడీ దేవుడు ఎవరు అన్ని తెలుసుకుని మనకి బాగా తెలుసుకుని లోతుకి వెళ్ళిపోయాం ప్రభులో, కానీ దర్శనం ఉండట్లేదు, ప్రత్యక్షత ఉండట్లేదు. ప్రభు కోసం ప్రయాసపడ ఇదివరకు పడినంత ప్రయాసపడి పడాలంటే మా వాళ్ళు కాదనేస్తాం. కారణం ఏంటయ్యా అంటే ప్రత్యక్షతలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చూడండి ప్రయాణం కొంచెం స్లో అయిపోయింది. ప్రయాణం ఎందుకంటే మనం అనుకోవచ్చు, మన భూమి మీద ఎవరు యాత్రికులము అనగా ప్రయాణికులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రభు ఎన్నో ప్రయాణాలు మన కోసం ప్రయాణం చేస్తున్నాం, కానీ మన ప్రభు కోసం మనం ప్రయాణం చేయలేవద్దా? యేసు ప్రభు బైబిల్ తర్వాత ఒక పుస్తకం ఇప్పటికీ క్రైస్తవంలో చాలా ఎక్కువగా అమ్మబడుతుంది. ఆ పుస్తకం ఏంటండి? యాత్రికుని ప్రయాణం. జాన్ బన్యన్ అనే వ్యక్తి దాన్ని రచించగలిగాడు. అది సాక్షి పెద్దది తరచి చెబుతాను. ఎందుకు బైబిల్ తర్వాత ఆ పుస్తకం ఎక్కువగా అమ్మడవుతుందంటే, ఆ వ్యక్తి జైల్లో ఉండి 12 సంవత్సరాలు దాన్ని భయంకరమైన శ్రమలో దాన్ని రాయగలిగాడు. ఒక్క సెకండ్ కూడా జైల్లో వేస్ట్ చేయలేదు. దేవుని స్తోత్రం. నేను జైల్లో ఉన్నాను, అనవసరంగా జైల్లో వచ్చాను. ప్రతిరోజు ఆ చెప్పుతో ఆహారం పెట్టేటప్పుడు అనేవారంట, బన్యన్ నువ్వు ప్రభుని గురించి బోధించడం మానేస్తావా? ఇవాళ మానేస్తే రేపే విడుదల చేస్తాను ఎవరంట. అవునా? రేపు విడుదల చేస్తారా? అయితే నేను వెల్లుండి నుంచి నేను సువార్తకి వెళ్తాను ఎవరంట. చె అని మళ్ళీ మూసేసేవాడు. మళ్ళా ప్రతిరోజు కూడా అదే ఆయన, బన్యన్ ఈ రోజుతో నువ్వు సువార్త ప్రకటించి మానేస్తావా? యేసుని మర్చిపోతావా? నువ్వు ఈ రోజు చేస్తే మర్చిపోతే రేపే నీకు రిలీజ్ అన్నారంట, రిలీఫ్ విడుదల చేస్తామంటే అవునా? రేపే నేను రిలీజ్ చేస్తారా? విడుదల చేస్తారా? అయితే వెల్లుండి నుంచి మళ్ళీ ఆయన కొంత సాక్షిగా అంటే అలా 12 సంవత్సరాల బెడ్ఫోర్డ్ జైల్లో ఆయన చిత్రహింసలు పెట్టారు, కానీ ఒక్క సెకండ్ ఒక ఎక్కడ తన బాధపడలేదండి. జైలు గోడ నిండా వాక్యాలు రాసేసాడు. మరి పుస్తకం ఎలా రాసాడు తెలియక మొత్తం మీద యాత్రికుని ప్రయాణం రాశాడు. చెప్పడం దేవుని స్తోత్రం చెబుదాం. ఆమె పెద్ద కూడా ఆయన కోసం దేవుడికి స్తోత్రం. 12 సంవత్సరాలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేశాడు ఆయన. కాబట్టి అవకాశాలు వచ్చిన ఆఫర్లు అవసరం లేదు. ప్రభు లేని ప్రయాణం నాకు వద్దు, ప్రభు కొరకు జీవించిన జీవితం నాకు వద్దని 12 సంవత్సరాలు జైల్లోనే ఉండిపోయాడు. ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకమే యాత్రికుని ప్రయాణం. దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున జ్ఞానులు దైవాన్వేషణలో ఉన్నారు కాబట్టి మొదలు దేవుడు వారికి కనబడ్డాడు. వీళ్ళకి యూదులైన అన్నీ తెలిసినా సరే ఆయన్ని యేసులాగా కుమారులాగా ఏం చేయలేదు వారు, చెప్పండి, అంగీకరించలేదు. మరి ఈరోజు మన సంగతి ఏంటి? మనం దేవుడు పెట్టలేదు కదా. ఆయన కుమారుడిగా నువ్వు మారేవా? ఆయన కుమార్తెగా నువ్వు మారేవా? నేను ఆయన బిడ్డను, నేను ఆయన గొర్రెను, నేను ఆయన గాడిదను, నేను ఆయన పాత్రను, నేను ఆయన సొత్తును ఇతర వారికి సాక్షి చెప్పగలుగుతున్నాను మనం?
దేవుడికి స్తోత్రం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరికైనా మీరు ఎవరంటే మేము చర్చికి వెళ్తాం, అయితే నువ్వు ఏసే పెట్టవే అంత కాదులేండి. షాక్ అయిపోయింది. మీరు చర్చికి వెళ్తారా రక్షణ పొందారు అంటే చర్చికి వెళ్తున్నాం కదండి, వెళ్తాం మరి గంటలుగా మేము ప్రభుత్వం అనుకున్నాం కాబట్టి మరి వెళ్తున్నాం మరి అన్నీ వీళ్ళు క్యాండిడేట్ ఏంటి మీరు ఆయన పెట్టగా మీరు ఆయన పక్కన వెళ్ళిపోతారంట. అయితే మీకు తిరగలేదు ఇంకా ఈ లోపల అయినా కూడా పర్లేదంటే అంత కాదులేండి, వెళ్తాం కొన్నిసార్లు మరి మేము ప్రభుత్వం నమ్ముకున్నాం కాబట్టి బాప్తిస్మం పొందాం కాబట్టి కొన్ని కార్యాలు మాకు జరిగినాయి కాబట్టి మేము చర్చికి అంటే ఏ క్యాండిడేట్ ఇది ఈవిడి నామకార్థ నాశనక చెత్త క్యాండిడేట్. దేవుడి స్తోత్రం. అంటే ప్రభు చేసిన మేలు బట్టి వెళ్తుంది కానీ ప్రభు తన కొరకు ప్రాణం అర్పించిన ప్రాణత్యాగం అమ్మగారికి అయ్యగారి గుర్తులేదనమాట. దేవుడికి స్తోత్రం. అట్టి వారిగా మనం ఉండము గాక. దేవునికి స్తుతి కలుగు. చెప్పండి దేవునికి స్తోత్రం. జ్ఞానులకు ఎందుకు కనపడ్డాడంటే వారు ఒక అన్వేషణలో ఉన్నారు. ఏమంటే వారు దేవుడి బిడ్డ కాకపోయినా దైవాన్వేషణలో వారు ఉన్నారు కాబట్టి ఆ ప్రత్యక్షత ఆ నక్షత్రాన్ని చూపించిన వెంటనే ఇది ఆయన నక్షత్రం గుర్తుపట్టగలిగారు. దేవునికి స్తోత్రం. ఇది కడవరి గడియ, ఇది రాకడి గడియ, ఇది కడబోర శబ్దము. ఏమండి ఇది అంచె దినాలు, ఇవి ప్రభు రాకడి దినాలు, ఇవి దుర్దినాలని మనకు కూడా అర్థం అవ్వాలి వద్దండి. అక్కడ అర్థమైతేనే కాదు మనం కూడా చక్కగా ప్రభు అమర్చబడి ఏమంటే ప్రభువుకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మనం సిద్ధపడతమే కాదు, జ్ఞానులు మూడు రకాల దేశస్తులు అంటారు. సరే అది 3 రకాల దేశం వాళ్ళు ఒక మాట అంటారు. మొదలు ఏంటంటే వాళ్ళు అన్వేషణలో ఉన్నారు. మరి మనం ఏం అన్వేషణ ఉన్నాం దేవుడికి తెలుసు కదా. ప్రభువు నీకు ఏం తెలుసు అంటే ఆదివారం చర్చకు భాషగా చెబుతారు అనుకోండి. 10 సంవత్సరాలు చర్చకొస్తున్నామండి, దేవుడి గురించి 2 మాటలు చెప్పన్నాయన్నారు అనుకోండి. దేవుడు నేనేం చెప్తాను నాకేం తెలుసు, చర్చిరా ఆదివారం వాక్యం అంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ప్రభువుకు చెప్పడం మరి చెప్పాలా ఉందా? చెప్పాలి ఖచ్చితంగా. మా భాషగా చెబుతారు ఆదివారం చర్చికి రండి అంటే ఎలా కుదురుతుంది? ఎవరైనా దేవుడి గురించి చెప్పమంటే వాళ్ళకి సరిపోతుంది కాళ్ళు లాగి ఇదే మనం చెప్తానే ఉండాలి. ఏమండో వెళ్ళిందా మైండ్లోకి? దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రభు గురించి అడిగితే వాళ్ళని నిలబెట్టేసి వెళ్తామండి చాలా నీకు తెలిసిపోయిందని వాళ్ళు కాళ్ళు లాగేదాకా మన సాక్ష్యమో వాక్యమో ఏదో మన అనుభవాలు చెప్తానే ఉండాలి. దేవుడు అట్టి ప్రభుత్వం మన నింపుడు కాక. ఇంతకీ జ్ఞానులు అంటారు కదా, మరి మనం జ్ఞానులు కాదంటారా? వాళ్ళు భౌతికమైన జ్ఞానులు, మనం దేవుడు ఆత్మ జ్ఞానంతో నింపాడు. దేవుడి స్తోత్రం. అసలు ఎలా ఒక వ్యక్తి జ్ఞానులు అవుతారండి? జ్ఞానులని ఎవరు కావచ్చు అందరూ కూడా జ్ఞానులని ఎవరు అనాలి? బైబిల్ ప్రకారం ఎవరు జ్ఞానులు? యెహోవా యందలి భయభక్తి కలిగిన జ్ఞానానికి మూలం. పరిశుద్ధ దేవుని కూర్చున్న వివేచనే తెలివికి మూలం అంట. ఈరోజు దేవుని మీద భయభక్తులు నీకు లేవనుకో నువ్వు జ్ఞానం కాదు, అజ్ఞాని. రక్షణ పొందినా కూడా గ్యారెంటీ ఇస్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. మీరు బాధపడినా నాకు ఏ బాధ ఉండదు, వాక్య ప్రకారం వెళ్ళిపోవాలి, నేనని మీరేనా అంతే. దేవునికి స్తోత్రం. రక్షణ పొంది 10 సంవత్సరాల చర్చలో అన్ని ఆధిక్యతలు నీకు నాకు ఉన్నా సరే వాక్యం ప్రకారం యెహోవా యందలి భయభక్తులు మనకు లేవనుకోండి, మనం అజ్ఞానికి పోలేదు, మన ఎవరో గడ్డుపడిన కూడా. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. వాక్యం అందరూ సమానం సార్, ఎవరి ఇందులో భేదాలు మొహమాటాలు ఉండవు. ఎవరైనా వాక్య ప్రకారం ప్రయాణం చేస్తే దేవునికి స్తోత్రం. చూపించిన ప్రత్యక్షత ప్రకారం మనం ప్రయాణం చేశారా చేయలేదా? మరి మన ప్రభు కోసం మన ప్రయాణం ఎలా సాగుతున్నాయి? మనం తెలిసినట్టుగా ప్రయాణం చేస్తున్నామా? వాక్యం కలిగి ప్రయాణం చేస్తున్నామా? వాక్యాన్ని పక్కన పెట్టి ప్రయాణం చేస్తున్నామా? ఈ క్రిస్మస్ సందర్భంగా జ్ఞానుల ద్వారా నాకు ఇష్టం ఒక ప్రేమపూర్వకమైన సలహా సమాధానం, ఒక విజ్ఞప్తి, ఒక హెచ్చరిక ఏంటయ్యా అంటే వాక్యం లేకుండా మనం ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే మన విరోధిని అపవాది ఎవరిని వెలుగుతున్నా అని గర్జేశ్వరులు ఎదుగుతున్నాడు కాబట్టి వారు అన్వేషణ కలిగినట్టుగా మనం కూడా దేవుని ధర్మశాస్త్రమైన దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి. రెండోది ఏంటంటే ఆ వాక్యము కలిగి జ్ఞానుల వలె వారు నక్షత్ర సహాయంతో ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు మన ఎవరి సహాయంతో ప్రయాణం చేయాలి? ఆ వెలుగై ఉన్న యేసయ్య వాక్య సహాయంతోనే, వాక్య ఆధారంతోనే, వాక్య వెలుగులో. అందుకే ఆయన వాక్యం మన పాదములకు మన త్రోవకు. కాబట్టి ఆ వాక్యం వెలుగులో మనం ప్రయాణం చేయాలి. అది ఎంత క్రిటికల్ కండిషన్ అయినా, అది ఎంత ఇరుకు మార్గమైన, కరుకు మార్గమైన, గరుకు మార్గమైన, లోయ అయినా, మెట్ట అయినా, పల్లమైనా, ఏదైనా సరే నీ కాలు వెనకనివ్వడాయినా. ఏమండి మన కాలు ఎందులో చిక్కుకోనివ్వడానికి కారణం ఏంటంటే మనం వాక్య ప్రకారం బ్రతుకుతున్నాం కాబట్టి. దేవుడి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం అనుకుంటా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కాబట్టి రాబో శోధన కాలంలో నేను నిన్ను
కాపాడుతానంటాడు, తప్పిస్తానంటాడు, విడిపిస్తానంటాడు. కారణం ఏంటంటే ఓర్పేషమైన వాక్యం అనగా వాక్య ప్రకారం అయితే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమంటే దేవుడే మనం ముందుకు నడిపించిన కాక. ఒకటి ఏంటంటే వారు మొదలు రాసుకోండి, ఏమంటే జ్ఞానంలో మొదలు రాసినట్టు వారు అన్వేషణ కలిగి వారుగా ఉన్నారు. రెండోది ఏంటంటే వారు ప్రభు కోసం ఆ కనబడిన వెంటనే వెళ్దామని పర్లేదు ఏం కాదు అని అనుకోలేదు. అక్కడ వెంటనే ఏం కట్టారండి? ఇక్కడ ప్రయాణం అయిపోయి రాలండి. దేవుని స్తోత్రం. మనం ప్రభు కోసం ప్రయాణాలు అవుతున్నామా? ప్రభు పరిచయం కోసం ప్రయాణాలు కొనసాగిస్తున్నామా? ఏమండి కొన్ని ఆత్మల కోసం ప్రయాణం చేస్తున్నామా? దేవుడి నా మహిమార్థంగా ఏమండి ప్రయాణం అంటే ఎక్కడికి వెళ్ళిపోయేదో చేయమని కాదండి. దేవుడి కొరకు ఆసక్తి కలిగి దేవుడి కొరకు ఏదైనా చేయడం ఒక ప్రయాణమే. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. రెండోది నేను ప్రయాణం చేస్తున్నారండి. ప్రయాణం చేస్తున్నారు, చూడండి ఎన్నో ప్రాంతాలు దాటేస్తున్నారు. వాళ్ళకి ఆధారం ఏదండి? ఏ ఆధార్? గూగుల్ ఉందా? ఏమన్నారు? ఆ నక్షత్రమే గూగుల్ చుక్క. దేవుని స్తోత్రం. కాబట్టి దాన్ని చూస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ రోజున మనం ఎంత ప్రయాణం చేసినప్పుడు మనం విడిచిపెట్టడు వాక్యం పక్కన పెట్టంత కాలం. నా మాట మీకు అర్థమైనా? ప్రభువులో ఎంత గొప్పగా చేయడానికి నేను వాడుకుంటాడు, కానీ వాక్యమును పక్కన పెట్టంత కాలం నిన్ను ఎప్పుడు కూడా ఆయన పడిపోనేవాడు ఎక్కడ కూడా. చెప్పండి దేవునికి స్తోత్రం. మరి ప్రభు కోసం ఏమంటే ఎన్నో ప్రయాణాలు, మన కోసం ప్రయాణాలు, ప్రయాసలు, పడిగాపులు ఎన్నో 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 చేస్తాం, కానీ అసలు దేవుడి కోసం ఏం చెప్పామంటే ఈ పరంగా దేవుడు వచ్చి అలా నిలబడి బ్రదర్ ఈ సంవత్సరం నా కోసం ఏం చేసామంటే ఏం చేయాలి? తలదించుకుంటే ఏం కాదు. అక్కడ లెక్క అడుగుతాడు ఆయన. ఏమో చెప్పలేమని ఎప్పుడైనా ఎవరితో తెలిసాడు అక్కడ. సడన్గా దేవుడు రాడని లెక్క అడగడానికి ఎక్కడైనా ఉంది అక్కడ? ఎప్పుడు వస్తాడో ఎవరు తెలియదు. ఎవరైనా మనం భయపడాల్సిందే. ఆయన ముందు లెక్క ఒప్ప చెప్పాల్సిన వారమే. దేవుని స్తోత్రం. అన్యులైన వారు అన్వేషణలో ఉన్నారు. అన్యులైన జ్ఞానులు ఏంటంటే ప్రయాణం చేస్తూ ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. లోకంలో ప్రయాణాలు బాగానే ఉంటాయి, కానీ ప్రభులో ప్రయాణం ఎంత ప్రయాస కాదని అక్కడ. దేవుడు బిడ్డగా బ్రతకడం మామూలు సంవత్సరం సులువు అనుకుంటున్నారా? సులువండి. అందరూ అపార్థం చేసుకుంటారు. అందరూ కూడా ఏమంటే రకరకాలుగా నిన్ను చిత్రీకరణ చేస్తారు. నచ్చిన రంగు వేసి పడేస్తారు క్రైస్తవులు గారు. ఆయన నువ్వు హ్యాపీగా ఏసు రక్తమే చేయమని ఆ రంగు ఇష్టపడాలి. నచ్చిన వాళ్ళందరూ రకరకాల నింద వేసి పడేస్తూ ఉంటారు. అవును, ఒక మాట తీసుకోండి, మనసులో పెట్టుకోండి. మనకు వచ్చే ప్రతి నింద ఒక 100. దేవునికి స్తోత్రం. మనకు వచ్చే ప్రతి నింద అమ్మా 100 ఏంటది? 100 ఆశీర్వాదాలు అనుకోండి, 100 దీవెనలు ఇది అనుకోండి. నింద రాకపోతే నీకు మైనసే. దేవుని స్తోత్రం. బ్రదర్ నాకేం తెలియదు, యాక్చువల్లీ అసలు నాకేసం ఎందుకు నిలబడిపోతున్నాం? ప్రభు బిడ్డగా నిలబడు. నిందోటి మీద వేసుకో, ఒక 100 తెచ్చుకో. దేవుని స్తోత్రం. ప్రభు కోసం నిందల కోసం నా వల్ల కానీ దూరం అయిపోయి దులిపేసుకుని నాకేం కానట్టు దేవుడు జరిగినట్టు నటించామనుకో అంత నష్టమే. అది నీకు సంబంధం లేకపోయినా. యోసేపు ఆయన ఇంత పొరపాటు యోసేపులో ఉందండి. నిందలని ఆమె పడబడే దులుపుకున్నాడా, అలాగే భరించాడా? కాబట్టి ఈ రోజున ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అన్నదాతగా మారిపోయాడు. ఏమండి అతను తండ్రి చనిపోతే అన్నదమ్ములు ఏడిపోయేమో కానీ ఆ 5 దేశంలో ప్రజలందరూ 90 రోజులు ఏడిసారు. అప్పుడు దేవునికి స్తోత్రం చెబుదా. ఈ రోజు తల్లి చనిపోతే పిల్లలే ఆడట్లేదు, క్రైస్తవులు అయ్యి సిగ్గు లేకుండానే. అరే ఒక అన్యులు 5 దేశం అంతా కూడా ఒక్క చేస్తే కూడా 90 రోజులు యాకోబు చేస్తే యాకోబు ఏమన్నా వస్తారా? యాకోబు ఏమన్నా వాళ్ళకి పనిచేశాడా? యోసేపు యోసేపు చనిపోతే ఆడేవాడు, అన్నం పెట్టుకోడు. కాబట్టి మరి యోసేపు తండ్రి ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బాబా నువ్వు మాకు అన్నం పెట్టి మమ్మల్ని బతికించావు, కానీ మాకు అన్నం పెట్టి మమ్మల్ని బతికించిన ఈ కుమారుడికి తండ్రివి నీవే లేకపోతే, ఈ కుమారుడు రాకపోతే ఈ రోజు మా బ్రతుకులు ఏం కాను. చెప్పకూడదు దేవుడికి స్తోత్రాలు. ఆమె యాకోబు లాంటి ఉపయోగం లేదండి. యాకోబు గురించి ఐగుప్తులకి ఏం తెలియదు, కానీ యాకోబు కుమారుడైన ఎవరండి యోసేపు ద్వారా మేము ప్రతిరోజు పట్టుకట్టాము. శ్రమలో 7 సంవత్సరాల నుంచి దిగదుడుకులు పరిస్థితులు ఒడిదుడుకులు అయిపోతున్నాయి, కానీ ఈయన దేవుళ్ళ మా మధ్యకి వచ్చి మమ్మల్ని బ్రతికించాడు. కానీ ఈయన వల్ల మాకు కానీ ఇలాంటి కుమారుని ఇచ్చావు, నిజముగా నువ్వు గొప్పవాడు అని యాకోబు చెప్పబోతే ఏడ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిందలు భరించడానికి ఇష్టపడితేనే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. ఏమండి యోసేపుకి ఎప్పుడు క్రిస్మస్ అంటే, ఏమండి ఐగుప్తులో నిజమైన క్రిస్మస్ ఎక్కడంటే అంటే ఫరోని పిలిచి అందరూ అన్నట్టుగా ఇతర అనుమతి లేకుండా ఎవరు చేయకుండా ఎత్తుకుంటారు అని అందరూ నిజమైన సంతోషం అక్కడ యోసేపు పంపించాడు.
ఇంతవరకు పడిన పాటలను ఏమైపోయాడు ఆయన మర్చిపోయాడు. జ్ఞానులు కూడా అన్వేషణలో ఉన్నారు. రెండవది ప్రయాసంతో కూడా ప్రయాణం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు మనం ఆయన బిడ్డలుగా భక్తులుగా బ్రతకడం సులువే, కానీ భక్తులని మనం ఎలా ఉండాలో తెలుసండి. భక్తులుగా అనుకో చచ్చిపోయేదా పరిశుద్ధులుగా మారాలి. చెప్పండి ఆమె చెప్పండి. ఏమంటే కేవలం ఏమండి క్రైస్తవుని ఒక రబ్బర్ స్టాంప్ వేయించుకోవడం కాదు, భక్తులుగా మారాలి. భక్తి రసం రావాలి మన నుంచి. ఒక కాయ ఉందండి, దాన్ని పిడితే రసం రావాలి వద్దా? మాట్లాడాలి. ఒకే ప్రశ్న రాదనుకోండి, నీ మొక్కడికి అలాంటి కాయలు ఇస్తారు అందులోని నీ మొహం భర్త భార్య అంటున్నమాట. గొప్ప కాయలు తెచ్చారు బాబా, ఎవరినే విలువడు కాదు, భర్తకి ఇచ్చే విలువ. నీ బాబు చూస్తే పల్లె కానీ నువ్వు తిరిగి కాయలు ఇస్తారులే అంటారు. భర్త కలిగిన సర్టిఫికేట్ దేవుని స్తోత్రం. ఎందుకు అది ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఎందుకని కాయలు ఏమి లేదన్నా, ఆ కాయలు రసంలో ఈ మొక్కలు తగ్గలేదండి. అంటే ఒక రసం రాకపోతే నీ భర్తని ఎంత ఆడేసుకుంటారే, మరి నీలో క్రీస్తు యొక్క రంగులు చిన్నదం లేకపోతే మరి దేవుడు ఎలా ఓర్చుకుంటాడండి? ఓర్చుకుంటున్నాడే కాబట్టి మనం ఇలా బతుకుతున్నాం. దేవుని స్తోత్రం. ఎలా ఏంటి చచ్చిపోతే తెచ్చావా అవ్వా నీ బామ్మకు ఇలాంటి ఇతరులే అన్నారు అనుకోండి. మన పిల్లలు మన ఇంటి వారే సరైన నాణ్యమైన సరుకులు లేకపోతే వారిని ఏదో మాటలతో నిందించేస్తానే. క్రీస్తు యేసు వారి యొక్క టేస్ట్ని ప్రపంచానికి ఇంకా 5 సంవత్సరాలుగా చూపించగలగా, ఆయన ఫ్లేవర్ అనుజనులకు అందించగలగా, ఆయన కృపను అన్యత ఆత్మలకు పంచిపెట్టగలగా. మామూలుగా నార్మల్గా ఉంటే మన గురించి ప్రభు కూడా బాధపడ్డారా చెప్పాలి. వీళ్ళు పండుగ చేసుకుంటారు కానీ ఏమి పసర నీళ్ళు ఏమి లేదని అనుకుంటాడు ఆయన అనుకుంటాడు. ఆమె హల్లెలూయా. ఏంటంటే ప్రయాసంతో కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం మనం ఏదో బాగానే పట్టుకే పర్లేదు దేవుడు కూడా మానే అది ఒరిజినల్ క్రైస్తవే కాదు. ప్రభు కోసం ఏం చేయాలంటే కొన్ని ప్రయాసం మనకు ఉండాలి, కొన్ని ఇబ్బందులు మనకు ఉండాలి, కొన్ని వ్యతిరేకతలు మనకు ఉండాలి, కొన్ని నిందలు మన మీద పడాలి, కొన్ని ఇబ్బందులు మనకు ఉండాలి. ఇవన్నీ కలిగితేనే ఏమండి దేవుడు మనం ఉన్నట్టు. దేవుని స్తోత్రం. ఏమనుకోదు మాస్టర్ వాక్య ప్రకారం ఎలాగే పరిశుద్ధాత్మ మాట్లాడాలి. ఇది కలిసి మీరు ఇంటికి తిరిగేసుకోండి. బైబిల్లో ఏ సేవకుడైనా ఏ భక్తుడైనా శ్రమ నింద బాధ లేకుండా ఏమండి మేము చాలా హ్యాపీ అని ఎవరైనా అన్నారు? అలా హ్యాపీ అన్న వాళ్ళు పరిశుద్ధంలో చోటు కూడా అయినా అలాంటి రోజులు భక్తులు ఎవరు లేరు. బైబిల్ ఎవరిని టచ్ చేసినా సరే ముందు వాళ్ళ సాక్ష్యము శ్రమలతోనే మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. మరి జ్ఞానులు ఏం చేస్తున్నారు? రోజుగా శ్రమ ప్రయాసతో కూడా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాస పడకపోతే ఎలాగ ప్రభుత్వం మన ప్రయాస అని మనం మాట ఇష్టపడుతున్నాం. కానీ అసలు మనం ఎంత కాలం ప్రయాస ఏం పడుతున్నాం ప్రభు కోసం ఏం ప్రయాసపడుతున్నామో ఏమండి ఒక పాస్టర్ గారు అన్నారంట, ఈ నెలలో మీరు ఏం ప్రయాసపడ్డారు రాసుకున్నాం. 6 months ప్రయాసపడి అది చేసి ఇచ్చిన రాసుకొచ్చారు. నాలాంటి ఏం రాసుకొస్తారండి? తెల్లదాపం పెట్టుకొచ్చి రూపాయి ఇవ్వమన్నాడు పాస్టర్ గారు. ఏమన్నాడంటే ఇది టాప్, ఇది రూపాయి ఇవ్వడం ఒప్పుకొచ్చానండి. రూపాయి 100 రూపాయలు ఇస్తాను కానీ మరి ఈ పేపర్ ఖాళీగా ఉందంటే నేను చాలా చేశాను ఇది సరిపోదన్నానంటే. సోదిగా చెప్పు నువ్వు కానీ నిజంగా చేస్తే రాస్తాం రాయాలండి. కదా సాకులు చెప్పడం కాదండి. ఏమండి చూడండి, ఒక పేపర్ మీదే ఆ వ్యక్తి తను చేసిన పని రాయకపోతే మరి ప్రభు దగ్గరికి మనకి ప్రతిఫలం ఏమొస్తుంది? ఆమె హల్లెలూయా. ఏమండి ఒకవేళ యథార్థంగా అతను చేసిన కార్యాలు ఎక్కువగా అయిపోయి రాయలేకపోయినా పర్లేదు, ప్రభు చూస్తాను. కానీ ఆ వ్యక్తి యథార్థంగా చూస్తే ఆ వ్యక్తి ఏ కార్యాలు ప్రభు కోసం చేయట్లేదు. కాబట్టి ఏం చేసావో చెప్పంటే భౌతికంగా పేపర్ మీద రాయడానికి అతనికి ధైర్యం సాగినప్పుడు ఇంకా ప్రభు ముందు ఏం నిలబడతాం? అవునా కదా? దేవునికి స్తోత్రం. ఇది కేవలం క్రిస్మస్ ఆనందించే మాటలు కాదు. ఇవి జ్ఞానులు చాలా అన్వేషణలో ఉన్నారు. దేవుడు అందుకే వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడి కొరకు, దేవుడి ధర్మశాస్త్రం గురించి, దేవుడి గురించి, దేవుడి కృపణ గురించి ఏమండి ఒక నార్మల్ వ్యక్తిగా ఉంటే కుదరదు, ఇదివరకులా ఉంటే కుదరదు, అందరిలా ఉంటే కుదరదు. ప్రభు కోసం ఏదో నాకు తెలియాలి, ఒక దర్శనం నాకు రావాలి, ఒక ప్రత్యక్షణ రావాలి, దేవుడు మాట్లాడాలి. ఇంతవరకు దేవుడు మాట్లాడమంటే నాకు తెలియదు, ఈ దర్శనం లేదు, ఉపవాసం లేదు, ఇదివరకులా ఉండకూడదు. ఆయన ఒక నూతన వ్యక్తిగా మార్చును ఆయన అని ఒక ఆశక్తి అన్వేషణ కలిగే వ్యక్తిగా మారిపోతుంది కాక దేవుడికి ప్రత్యక్షం అవుతాడు. అందరికీ నిలబడిపోతే ఇంక అందరూ ఎందుకు అవుతారు? క్రైస్తవులు మనం భక్తుల్లోకి రావాలి. భక్తులను మనం ఏమంటే పరిశుద్ధులుగా మారాలి. పరిశుద్ధులమైన మనం ఏమండి శ్రేష్ఠులుగా మారాలి. దేవుడి స్తోత్రం. రోజు రోజుకి మన స్థాయి ఏమవ్వాలంటండి? మేము దేవుడు నమ్ముకున్నామంటే ఏమండి అందులో కూడా నమ్ముకుంటారా? అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, హాస్పిటల్లో, ప్రమాదాలలో పాటగారిని నీ సంఘంలో ప్రార్థన చేయండి. దేవుడి స్తోత్రం. మా ఓనర్ గారు, మా సేట్ గారు నారాయణ కూడా ఉంటారు.
ఎప్పుడైనా ఏదంటే మా అన్నగారితో కౌరుతారు మీ అబ్బాయిని ప్రార్థన చేయమని. ఒకసారి ఎక్కడో మా ఓనర్ గారికి తేడా వచ్చి కొంచెం ప్రార్థన చేయమని దగ్గర నుంచి వచ్చి ఫోన్ చేశారంట. 10,000 ముందు ఏమన్నారంట, అక్కడ ఫోన్ చేశారు. దేవుడి స్తోత్రం. ఏమండి మరి ప్రార్థన చేయాలంటే 10,000 అడిగితే ఇంకా మన జీవితంలో ఎప్పుడైనా అసలు ఆల్రెడీ పెద్ద కుమారుడు ఎప్పుడు మా సెట్ గారు పెద్ద కుమారుడు ఎప్పుడు బైబిల్ జేబులో ఉండేది. ఏమండి ఆసక్తిగా ప్రభువుని లేవాడంట. మధుమేహం అంటే షుగర్ అనేది అదైతే చనిపోయాడు. అప్పటి నుంచి ప్రభువుని నమ్మరాడు. అంటే అందులో ఆకాశం ఉండిపోయి తీరా ఇంకొక అవకాశం వచ్చింది. మళ్ళీ అలాంటి వాళ్ళు చర్చలు దొరికారు. ప్రార్థన చేయండి సార్ పోలేదంటే 10,000 పంపడం ముందన్నారు. దెబ్బకు కొని పెట్టేశారు. దేవుని స్తోత్రం. మీ అబ్బాయికి మనం 10,000 అడుగుతాడా? అలా ఏం ఉండదండి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు కోటీశ్వరులు కాబట్టి కొన్ని లక్షలైన కానీ దేవుడు మొహం మీద ప్రార్థన ద్వారా మళ్ళీ క్షేమంగా వృద్ధుడైనా దేవుడు సజీవంగా వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు అన్వేషణ కలిగిన వాళ్ళగా ఉండాలి. రెండోది ఏంటంటే మరి ప్రయాసంతో కూడిన జ్ఞానం వలె ప్రయాణం చేసే వారంగా ఉండదు గాక. మూడోదిగా చూస్తేనండి, మూడోదిగా వారు వారు ప్రయాణం చేసి ప్రయాసపడతారు కరెక్టే. వాళ్ళ కుటుంబాలు ఏమంటారా, పిల్లలు ఏమంటారా, ఇంట్లో అన్ని పనులు వెళ్ళి లేకపోతే కొన్ని పనులు అయిపోవా అంటే వీళ్ళు ప్రభువు కోసం ఏం మర్చిపోయారంటండి, అన్నీ వదిలిపెట్టడానికి ఇష్టపడ్డారు. వీళ్ళు ప్రభువు కోసం ఏమండి ప్రభు మనల్ని ఇష్టపడాలంటే, ప్రభు మనల్ని వాడుకోవాలంటే, కొన్ని ప్రత్యక్షత కలిగిన మనము ఏమంటే ఇంకా గొప్పగా ప్రభువులో ముందుకు వెళ్ళాలంటే కొన్ని మనం వదులుకోవాలి. అవునా కదండి? నా నిమిత్తం అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను బంధువులైనా ఏం చేయమన్నాడు ఆయన? చెప్పాలి వదిలిపెట్టమన్నాడు. హాస్టర్ గారు నేను ప్రభు నమ్మని కానీ మా అక్క నాతో మాట్లాడు చాలా సంతోషం. ఆవిడ 9 లక్షలు పొందబోతుంది. ఎందుకంటే ఉన్నారు మీరు? అసలు నువ్వు మీ అక్కను మర్చిపోతే కదా. దేవుడికి స్తోత్రం. మా తోడేళ్ళకి మా తమ్ముడు నాతో మాట్లాడితే తమ్ముడు మాట్లాడితే చచ్చిపోతాడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు ఆయనతో మాట్లాడతాడు. నీకన్నా గొప్పగా సంఘంలో నిలబెడతా కొన్ని రోజులు. నమ్మకుంటలే చాలు, మా బంధువులు మాట్లాడట్లేదండి. అసలు ప్రభు వాక్యం చెబుతుంది, నా నిమిత్తం మీరు అన్నీ వదులుకోమన్నాడు ఆయన. నా మాటలో బైబిల్ మాటలా అందరూ మా వాళ్ళని ఈ మందులో పెడుతున్నాం. ఒకడు 2 లక్షలు అందరూ అర్థం పోతాం. మనం ముందు ప్రత్యేకంగా ఉండి వాళ్ళు మనం యాక్సెప్ట్ చేసినా డిలీట్ చేసినా పర్లేదు. కానీ వాళ్ళు ఆయన వారిగా మారాలంటే మనం ముందని ఏం చేయాలండి? ముందనుకోండి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ ఏమంటే బంధువులు మనం బందీ అయిపోకూడదు. అందరితో బంధువులు కలిగి ఉండాలి. కానీ ఆ బంధువులని నేను ఆత్మీయంగా బంధించడం అర్జెంట్గా బయటకు వచ్చేయాలి. అసలు ఆ బంధువు వదులుకోవాలి వేస్తున్నాంలో. నాకు తెలుసు మీరు వదులుకోరు, అందుకే ఒకప్పుడు మనసుకుంది ఆమె చెప్పలేదు. వాక్యం అర్థం అవుతుంది మీకు. దేవునికి స్తోత్రం. అందరూ బంధువులే ప్రేమాసనం కలిగి ఉండాలి. కానీ ఒకవేళ మీ బంధువులే నేను ప్రభు దగ్గరికి వెళ్ళకుండా హ్యాండ్లింగ్ చేసి ఆపుతున్నారనుకో అర్జెంట్గా బయటకు వచ్చేయి. అవునా కాదండి? ఎందుకంటే నువ్వు దీవించబడతావు, కొంతకాలం వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. ఒకప్పుడు నేను ఇలాగే ఇబ్బంది పెట్టాను మా వాడిని మా బామ్మతిని. ఇప్పుడు మా బామ్మతి ఇంత గొప్ప సేవకుడు అనుకోలేదు బాబు అని చెప్పి ఆడే వచ్చి ఈ సంఘంలో ఏమండి ఒక వ్యక్తిగా నిలబడతాను. ఇంతమంది చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. బంధువులు ప్రేమించొద్దని, బంధువులకి మర్యాద చేయదని కాదు, బంధు ప్రీతిలో పడిపోయి బందీలు కావద్దు. ఆమె చెప్పండి గట్టిగా. నచ్చకపోయినా చెప్పాలి, ఎందుకంటే వాక్యం అలాగే చెబుతున్నాం. దేవుడికి స్తోత్రం. మీరు ప్రభు నమ్ముకుని కొత్తలో అందరూ భయభక్తులు లేకుండా అందరూ మా దేవుడు నమ్మించుకుంటే భయభక్తులు కాకుండా అందరూ రోడ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మాకన్నా 3 మంది మా అన్నోళ్ళ ప్రభు నమ్ముకుని కొంతమంది సేవకులు అయ్యారు, కొంతమంది మంచి విశ్వాసం మారిపోయారు. చెప్పండి దేవుడికి స్తోత్రం. అంటే కొన్ని వదులుకోవడానికి జ్ఞానులా కూడా మనం ఏం చేయాలంటే ఇష్టపడాలి. ప్రభు కోసం వారి కుటుంబాన్ని అన్నీ వదులుకున్నారు. ఏమండి మనం వదిలేస్తే ఆయన వదిలేస్తారంటే అండి. జ్ఞానులు వదిలి ఎవరి కోసం వచ్చారని వీళ్ళు చెప్పండి, ఎవరి కోసం వచ్చారు? మాట్లాడలేదు. అందరూ చెప్పండి, ఎవరి కోసం ప్రయాణం అండి వీళ్ళు? ప్రయాణం మరి వదిలేసిన ఇంట్లో చచ్చిపోయారా? మరలా వీళ్ళు తిరిగి వరకు వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. 2 సంవత్సరాలు లేదు సార్ ఇంట్లో పురుషులు. మరి ఇల్లు ఎలా ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే వీళ్ళు ప్రయాణం వీళ్ళు అన్వేషణ ఏమండి దేవుని రాజ్యం కోసం, ఏమండి దేవుని కుమారుల కోసం కాబట్టి, ప్రపంచ ఏమండి రక్షణార్థంగా ఉంటుంది కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని దేవుడే చూశాడు. దేవుని స్తోత్రం. మూడోది ఏంటంటే దేవుడి కొరకు కొన్ని వదలటానికి ఇష్టపడిన వారంగా మనం ఉంటే కనుక మనం ఉన్నప్పుడు దానికంటే అండి మనం లేనప్పుడు మన కుటుంబం వారిని దేవుడు ఏమో ఎలా వారికి అనుభవిస్తాడు. దేవుని స్తోత్రం. కొన్ని కుటుంబాన్ని నేర్పించలేకపోతున్నాం. ఒకసారి కొంచెం వాళ్ళని అలా కొంచెం వదిలేసి ప్రభువుకు అప్పగించుకోవడం. ఏమో దేవుడు వారిలో ఏ షేపులు ఏ రూపులు తేపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక.
ఆమె హల్లెలూయా. అంటే వాళ్ళు వదిలేమని మర్చిపోమని కాదు, కొంచెం ప్రభుకి కస్టడీలో పెట్టేసి ప్రభుకి అప్పగిస్తే చాలు. ఈ జ్ఞానులు చూడండి అన్ని పక్కన పెట్టేసి వదలడానికి ఇష్టపడి వీరు ఏంటంటే ప్రయాణం, ప్రభు ప్రయాణంలో, ప్రభు పనిలో, ప్రభు అన్వేషణలో ఉన్నారు. చూడండి ఈరోజు దేవుడు వారి కుటుంబాన్ని సజీవంగానే ఉంచాడు, చంపలేదు. దేవుడికి స్తోత్రం. మనం ఆత్మ సంబంధంగా మనం ప్రయాసపడినప్పుడు ఏమంటే కొన్ని వదులుకోవడానికి జ్ఞానం మనం ఏం కలిగి ఉండాలంటే అంటే కుటుంబాలు ఉదయమని కాదు, ఏమంటే దేవుడి కోసం అడ్డొచ్చే దేనైనా మనం ఏం చేయాలంటే జ్ఞానంలా వదులుకోవడానికి మనం ముందు ఇష్టపడితే మనం ముందు కష్టాలను మనం జయించగలుగుతాం. మనకి ఇష్టం లేదనుకోండి అది మంచిది కూడా చెడ్డగా కనపడుతుంది. ఆమె హల్లెలూయా. మూడోది ఏంటంటే దేవుడి కోసం జ్ఞానులాగా కొన్ని కష్టమైనవి కూడా వదులుకోవడానికి ఇష్టపడితేనే ఏమండి కన్నులారా ఉన్న రారాజును చూడబోతున్నాం. దేవుడి స్తోత్రం. ఆమె హల్లెలూయా. యూదులు చూడలేదు, మొదట వీరిని చెవిదగిన వారికి తెలియదు. అటువంటి ఫస్ట్ ఆ స్థాయి నీకు నాకు ఇవ్వాలంటే మొదటి ఏంటంటే అన్వేషణ కలిగి ఉన్నారు. రెండవది ఏంటంటే ప్రయాసతో కూడిన ప్రయాణాలు. సమయం వివరించడానికి లేదు. నిజంగా ఒకరోజు ఆంధ్రలో తిరిగి మనకి ముగ్గురు కంటాలు మారిపోతున్నాయి. అలాంటిది 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే మరి మనకి సమస్యలు ఉండవా? డోంట్ కేర్, లైట్ తీసుకో బ్రో అని ముగ్గురు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ? సిసి బైకుల్లో కాదు, ఒంటి మీద ప్రయాణం తెలిసి చెప్పిన ఒంటి ఎక్కారు మీరు? ఒంటి ఎక్కారు, కొన్ని ఒంటి నడిపిస్తుంది అదామంటే ఒంటి ఎలా ఉంటుందని సాఫ్ట్కి వెళ్ళిపోతా ఉన్నారా? ఎలక్ట్రికల్ బైక్ లాగా ఒంటి మీద కూర్చొని ఏమవుతారండి అనుకుంటాను. అది పక్కనే పోమని ఇరిగిపోయాను. 2 సంవత్సరాలు జ్ఞానం పక్కనే పోమని ఇరిగిపోయాను అనుకుంటాను. ఎందుకంటే ఒంటే దర్శనం ఎలా నడుతుందంటే దానికి స్కార్పియో లాగా కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది ఒంటికి. దేవునికి స్తోత్రం. అవునా? గమనించారు ఎప్పుడైనా? అంత టైం మాకు లేదన్నారు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఒంటి మూమెంట్ పైన కూర్చున్న వాళ్ళకి సాఫ్ట్గా ఉండదండి. అది ఎక్కువ ఇలా పైన బెండ్ అవుతాం. ఇలా మన కమాన్ కట్టలు ఏమవుతాయండి? మరి దేవుడు ఒక ఎప్పుడు అలా జరగలేదు. ఆమె చెప్పండి, నేను కల్పిస్తున్నాను కాదండి. ఒకసారి డీప్ తెలుసు. దేవునికి స్తోత్రం. ఆంధ్ర పాస్టర్ గారు వెనకాల బస్సు ఎదురెళ్ళి పట్టాడు. ఇది చేసి రాలేదండి. బస్సుకు వచ్చే కదా పడుకున్నాడు. ఏం పడుకుంటాడు బాబు? ఆమె ఇచ్చాడు బాబా, లేపేస్తా ఉందండి అంటే ఈ భక్తుడికి ఏమంటే బస్సులోనే ఆరాధన అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఒక్క పూట ఒక్క రాత్రి లేపైతే ఏమండి ఏమనలేం కదా. టికెట్ డబ్బులు తీసుకుంటున్నాం, టికెట్ మధ్యలో తిప్పైతే కోదాలు తిప్పి మనం కొల్లేరైపోతాం. సైలెంట్గా ఇంట్లో. దేవుని స్తోత్రం. జ్ఞానులకి అది ప్రయాసతో కూడిన ప్రయాణం చేశారు వాళ్ళు. దేవుని స్తోత్రం. కష్టాలున్నా ఇష్టపడి అన్ని వదులుకుని ప్రయాణం చేశారు. దేవుని స్తోత్రం. అందుకే జ్ఞానుల పేరు కూడా ఇక్కడ ఈరోజు నోటెడ్ అయ్యి జీవవంతులు మన పేరు నోటెడ్ అవ్వాలంటే మనం కూడా జ్ఞానులు. మూడోదిగా ఎన్ని కష్టాలున్నా ప్రభు ఇష్టపడి అన్ని వదులుకోవడానికి ముందుకెళ్ళినప్పుడు దేవుడే మనల్ని మన కుటుంబాన్ని ఇంకా చక్కగా చూసి కృపలతో నింపునుగాక. నాలుగోదిగా చూస్తే ఈ జ్ఞానులండి చూడండి మీరు ఇక్కడ ఏం కలిగి ఉన్నారంటే ఇక్కడ చూడండి ఆయన పూజింపొచ్చు చెప్పి హేరోదు రాజు ఈ సంగతి తెలుసుకొని తిరిగి ఎక్కడ దాకా వచ్చారంటే వీళ్ళు ఒకటి జ్ఞానులు అన్వేషణలో ఉన్నారు, ప్రయాసంతో కూడా ప్రయాణం చేస్తున్నారు. మూడోది ఏంటంటే కష్టాలు ఏమన్నా ఇష్టపడ వదులుకుని ఎదురుకెళ్తున్నారు. నాలుగోది నాకు ఉదయకాలం తెలిసిన మాట ఏంటంటే ధ్యానం చేస్తామంటే చూడండి వీళ్ళు ముగ్గురు వస్తున్నారండి. ముగ్గురు ఒకటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే మరి ఎంతకంటారు బాబు నువ్వు నా వల్ల కాదు సంవత్సరం పైకి ఎంతకాలం ఇంకా బోర్డు ఉందంట. నా వల్ల కాదు మా ఆవిడ గుర్తు వచ్చేస్తున్నాను. మా పిల్లడు ఎవరైనా సీరియస్గా ఆలోచించడానికి వెళ్ళిపోయారంటారు. కారణం ఏంటంటే ఒకటి చెప్తే ఒక బాండింగ్ ఉంది ముగ్గురు. చూడండి ఒక మాట, వాళ్ళు ముగ్గురు బాండింగ్ మీకు ఎలా తెలుసు అంటే వాకే చూస్తున్నారు. చూడగా ఉంది యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున ఏమన్నారని వాళ్ళు కదా తూర్పు దిక్కున ఏమన్నారని వాళ్ళు అయ్యగారు చెప్పండి. తూర్పు దిక్కున ఎవరు ఏంటంటే మేము. దేవుడికి స్తోత్రం. అంటే ముగ్గురు ఎవరంటే ఇక్కడ మేము అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మధ్యన ఏముందంటారు? ఐక్యమత్యం ఉంది. చెప్పడం దేవుడికి స్తోత్రం. చెప్పిన వాళ్ళు వేరైనా మనస్తత్వాలు వేరైనా ప్రయాణాలు వేరైనా ఒక ఒంటి బలమైందైనా ఒక ఒంటి బలహీనమైందైనా ఒక నాలో పొట్టుకోడు అవడైనా ఒకడు కొంత పొడుకోడైనా ఏమండి వ్యక్తిత్వాలు వారి యొక్క స్ట్రక్చర్స్ వారి యొక్క రకరకాలు వేరైనా సరే వారు ముగ్గురు మనసులో ఏముందంటే యూనిటీ, ఐక్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒకరు ప్రోత్సహించుకున్నా వెళ్దామని ఏం కాదు నీకే కాదు మాకు మా పిల్లలకు తప్పున్నా దేవుడి కన్నా ఎక్కువేంటి వెళ్దాం వచ్చేద్దాం మళ్ళీ ఇంకా అయిపోయిందని ఒకరిలో ఐక్యత లేకపోతే సర్వనాశనం అయిపోతాం. ఎవరికొద్ది మాట ఐక్యత ఉంటే సర్వాన్ని కూడా మనం బాగు చేయగలుగుతాం.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. సర్వనాశనం అంటే చచ్చిపోయి నరకానికి వెళ్దామని కాదు. అక్కడ ఏముండదు, ప్రయాసపడతాం కానీ ఫలితం ఉండదు. కష్టపడతాం కానీ కన్నీరే మిగులుతుంది. ఏమండి కొట్టుకు చస్తాం కానీ ఏమండి సమస్యలే మిగులుతాయి. కారణం ఐక్యత ఉండట్లేదు. ఎవరితో ఐక్యత ఉండట్లేదు? దేవుడితో ఐక్యత ఉండట్లేదు. చిన్న శ్రమలా కానీ మహానుభావ మాకే కష్టాలు ఎందుకు ఇచ్చారు, సాంగోలు అందరూ బాగున్నారు, నాకే ఎందుకు ఇలాగా అని ప్రశ్నించే మనసు దేవుడు ఎప్పుడు ప్రతిఫలం ఇవ్వడు. దేవుడికి స్తోత్రం. యోబుకి ఎన్నో కష్టాలు ఉన్నాయి, నాకెందుకు ఇలా జరిగిందని యోబు ఎక్కడైనా 42 అధ్యాయాల్లో ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ ఉందా? అందుకే 200 దీవులు అక్కడికే చెప్పడం. దేవుడికి స్తోత్రం వెళ్ళగాక. యోబు ఆయన కింద బతికే వాళ్ళు ఇంటికి రావు రాగానే పరిస్థితులు మారగానే దూరం కూర్చున్నారు. దోమ స్నేహితులు దేవుడు ప్రేమను దగ్గరికి వచ్చి డెటల్తో ఆయన దూత్తో గాయ తొడలవుతాడంట. అసలు బతికంతా ఎవరు అంటే ఈ యోబు ద్వారా ఆ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు యోబు కొంచెం బలహీనత వచ్చి ఇప్పుడు పరిస్థితులు మారగానే స్థితిగతులు మారగానే దొంగ స్నేహితులు ఉంటారు. అలాంటి వారికి మనం దూరంగా ఉందాం కాక. ఆ దూరం నేడుతారండి వాళ్ళు. నిజమైన స్నేహితులు అయితే అయ్యా ఎందుకలా జరిగింది అని చెప్పేసి దూదో పట్టముక్క పట్టుకొచ్చి ఆయన ఆ సీఎం పిండి కొంచెం ఏదో రాయొచ్చు కదండి, ఏదో రాయొచ్చు కదండి. అక్కడ మేము దూరంగా ప్రేమ వాడు ఎవడైనా దగ్గర ఉంటాడు, నటించోడు ఎప్పుడు దూరంగా ఉంటాడు. అది స్నేహానికి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. 4వది ఏంటంటే వీళ్ళు నలుగురు ఏం కలిగి ఉన్నారండి? ఐక్యత ఉంటేనండి అన్నింటినీ కొట్టుకెళ్ళిపోగలుగుతాం. కారణం ఏంటంటే దేవుని ఆత్మ మనల్ని నిలబెడుతుంది. ఎపిసోడ్ 4వ అధ్యాయం ఏముంటుందంటే మీరు ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగి వారు ఉన్నారనుకో, మీరు ఖైదీలుగా ఉన్నా సరే దేవుడు మీకు విడుదల ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఖైదీలు అంటే క్రీస్తు కొరకు ఖైదీలుగా ఉంటేనంట పౌలు గారు అంట 4వ అధ్యాయంలో మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగి ఐక్యత కాపాడుకుని శ్రద్ధ కలిగి ఉన్నారనుకోండి, దేవుడి మిమ్మల్ని రిలీజ్ చేస్తాడు, విడిపిస్తాడు, వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ ముగ్గురులో ఏముందంటే ఐక్యత అనే బాండింగ్. దేవుని స్తోత్రం. అందుకే ఒకరు బలపరుచుకున్నారు, ప్రోత్సహించుకున్నారు, అందరూ శిలువ వరకు ప్రయాణం చేయగలిగారు. దేవుడికి మహిమ కలుగాక. ఏం చెప్పాను నేను? జ్ఞానంలో మొదట ఏమైనా విన్నామండి? మొదట పురుషులు చెప్పాలి ఏమైనా విన్నామండి? మొదట ఒక అన్వేషణ. 2వది ఏంటంటే ప్రయాసతో కూడిన. 3వది ఏంటండి? ఇష్టమైన వాటిని వదులుకోవడానికి, కష్టమైన వదులుకుని ఇష్టపడి ముందుకు సాగుతున్నారు. దేవుని స్తోత్రం. ఏదైనా వదులుకోవడానికి ఇష్టపడాలి. అప్పుడే మన కష్టాలన్నీ మనకి ఇష్టమైనా చేస్తాడు. ఏం కాదు మనం చేయగలనే ఒక హోప్ మనకి ఇస్తాడు. 4వదిగానండి ఐక్యత కలిగి ఉన్నారు. చూడండి ఇన్ని మంచి లక్షణాలు వీళ్ళు ఐక్యతతో వెళ్తూ ఒక పొరపాటు చేశారు. ఏం పొరపాటు అంటే సమయం అయిపోయింది కాబట్టి ముగించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి అక్కడ దాకా బెత్తలేం దాకా వచ్చి ఏం చేశారంటే ఆ రాజుగారి కోట, అమ్మో రాజుగారి కోట, ఈ బోర్డు ఏం చేయాలి, బెత్తలేం మీద వచ్చేసాం అని సంతోషపడిపోయి వాళ్ళని గలీని మనకు తెలియదు బాబు, మనకి ఎందుకులే సుఖం కనపడుతుంది కానీ ఇది క్లియర్గా చూపింది, మెయిన్ రోడ్లో చూపింది కానీ రింగ్ రోడ్లో చూపింది కానీ ఆయన గలీలో ఉంటే చూపింది కదా. మొత్తం ఏమైతే మొత్తం మనసు తెలియదు. వీళ్ళ మనసు నక్షత్రం నుంచి ఎక్కడికి వచ్చిందంటే ఏ రోజు రాదు వచ్చాయి. ఎవరి మీదకి రాకపోతే వాళ్ళ మీదకి వచ్చింది. వెంటనే ఆ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏగుండు ప్రశ్న చేశారు. అది మంచి ప్రశ్నే, అక్కడ నచ్చుతుంది. యూదుల రాజుగా పుట్టినవాడు మన చుట్టాలు ఇంటికి వెళ్తాం, ఏదో నమ్ముకొని అంటాం. ఎప్పుడు పూజ చదువుతామంట, వస్తే మాలో భోజనం చేసేది ఏదో పూజ చెప్పంటే మనకేమో చెప్పకపోతే కుదరదు, అలాగేమో చెబితే కుదరదు. కొంతకాలం అలాగే ఉంటుంది, కొంతకాలం వారే మన వైపు తిరుగుతుంది, మన ఏ సేపు తిరుగుతుంది కదా. నిజమే కొంతమంది మీకు అంతే. ఇదిగో బాబు నువ్వు వస్తే వచ్చావు, ప్రతిరోజు అదే పోవాలి మీకు. మా ఇంటికి కూర్చుంటే ప్రశాంతంగా భోజనం చేద్దాం, భోజనం చేస్తాం కానీ అంటే దేవుడి గురించి మా మాట అన్నాడు అంటే ఇప్పుడు భోజనం చేసి మేము చెప్పి మాటలు మేము వినకపోతే మా భోజనం తినవా? తినవండి. అవునా? నిజమా? చెప్పు. దేవుడి స్తోత్రం. ఏమండి ఎప్పుడైనా దేవుని బిడ్డల మాట గెలవాలి. దేవుడి కొరకు, మన కొరకు సుమా. దేవుడి స్తోత్రం. నువ్వు ఎక్కడికైనా సరే నీ మాటే గెలవాలి. దేవుడి పక్షంగా దేవుడిని గెలిపించడం కోసం, దేవుడిని చేయడం కోసం నువ్వు ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టే. అవునా కదండి? ఇప్పుడు మనం నిలబడితేనే కదా దేవుడికి జయమొచ్చింది. నిలబడాలంటే ముందు ఆ బాధ్యత ఎవరిని పెట్టాడండి? ఈ మనకు కొత్తగా అనిపించవచ్చు. మనం దేవుడిని ఏం చేయాలంటే అండి గెలిపించాలి, మహిమపరచాలి. ముందు మనం నిలబడాలి వద్దు అక్కడ. దేవుడు ఓడిపోతాడని కాదు, ఏమండి మనం నిలబడితే చూడండి ఇక్కడ ఈ ముగ్గురు నిలబడ్డారు. ఏంటంటే పొరపాటు ఏంటంటే నక్షత్రం నుంచి మనసు ఎవరి మీదకి వస్తుందంటే మనుషుల మీదకి వచ్చింది. అంతే కొలాప్స్.
అయిపోయింది అని చంపేయాలనుకుంటున్నాడు. చాలా చాలా కథలు లోపల జరిగాయి. కానీ అన్ని చూస్తే అన్ని చరిత్ర ఆయన దగ్గర కూడా ఒక కాపీ ఉంటుంది కదండి, చరిత్ర అంతానే. రాజు దగ్గర ఉన్న ఆ బెంచ్ తిరిగేస్తే అవును యూదాదేశి బెత్లెహేము ఎంత ఆగిపోయిందని కాదు, అధిపతిలో వస్తాడు అని మేఘా గారు ఎప్పుడు చెప్పాడు బాబు. ఈయన చెప్పిన సమాచారం కరెక్టే అనగానే ఉగ్రుడై ప్రళయ ఖర్చుడై వాడి మేము రాజుగా ఉండగా ఇతడెక్కడ వాడు ఎచ్చటి వాడు చంపేద్దాము ప్లాన్ చేస్తున్నాడు. పైకి మాత్రం ప్రజలు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆయన్ని పూజించండి, తిరిగి రండి, మా ఇంటి నుంచి బాగా నేను పంపిస్తాను అన్నాడు. హేరోదు నక్క స్వభావం. దేవుని స్తోత్రం. జిత్తుల మానవుడు సైతాను ఏమండి వేరే కన్నీ చేస్తున్నాడు. కానీ ఏమండి హేరోదు సంస్థలో అంటే వీళ్ళ మనసు అంత మంచి లక్షణాలు ఏవేరంటే మన మనసు కొన్ని సార్లు ఆ పైన ఏ సేవించి ఎక్కడికి వెళ్ళిపోయిన మనుషుల మీదకి బైబిల్ కూడా మాట వదలేదండి. బైబిల్లో ఈ మాట ఎందుకు ప్రభు మధ్యలో పెట్టాడంట? 118 వాక్యం ఏమన్నది? మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట, రాజు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట. వాళ్ళు రాజును ఆశ్రయించారు, పంపలు మునిగిపోను. దేవుడు కాపాడకపోతే రాజులు ఆ జ్ఞానం చచ్చిపోతారు అక్కడ, అక్కడితో సువార్త ఆగిపోనేమో. కానీ దేవుడు కూడా వాళ్ళు ప్రయాసపడుతున్నారు, కష్టాలు ఇష్టపడుతున్నారు కాబట్టి, అన్వేషణలో ఉన్నారు కాబట్టి, దైవ సంబంధమైన ప్రయాణం వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడే ఆశ్చర్యకరంగా ఆ కోటలో వచ్చి బయటికి నడిపించాడు. మళ్ళా పైకి చూడగానే టింగుమని నక్షత్రం అక్కడ. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఏమండి ఎవరు తప్పిపోయినా ఎవరు తప్పిపోకూడదు? నక్షత్రం ఎవరు అక్కడ? సేవకుడు. ఏమండి ప్రజలు తప్పిపోయినా పర్లేదు, దేవుడు మళ్ళా కాపాడతాడు. నక్షత్రం తప్పిపోతే కనుక, సేవకుడు తప్పిపోతే కనుక చాలా పనిష్మెంట్ ఉంటుంది, చాలా నష్టం ఉంటుంది, చాలా కలవరం మొదలవుతుంది. ఆ ఏరియా అసలు ఆయనే అడుగు పెట్టలేడు. కొన్ని సంఘాల్లో కొన్ని స్థలాల్లో సేవకులకు చేయకుండా పొరపాటు చేశారనుకోండి, ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఇప్పుడు సువార్త చేపట్టిన ప్లేస్లో 3 మంది ఉన్నాయి. హిమ్ అనే ఒక సంస్థ వరకు వచ్చిందండి. 10,000 కడితే 1,00,000 ఇస్తారు, 50,000 20,000 కడితే 2,00,000 ఇస్తారు అన్నప్పుడు కొంతమంది సేవకుడు డబ్బు ఆశపడి సంఘస్థుల చేత 10,000 ఇవ్వడమా 10,000 ఇవ్వడంటే 10,000 ఇచ్చేసారు. ఈ భాషలో ఏముంది? అది 10,000 ఇస్తే ఒక 10 కడితే కమిషన్ ఏదో వస్తుంది. మీకు అంతా తెలిసిన విషయాలన్నీ అటు చేయలేవు. ఇప్పుడు వరంగల్లో సత్యవాచరణకి వెళ్తేనండి ఒక్క రోజులో చూస్తే 65 సెంచులు తాగేస్తుంది. అడిగితే ఏదో సంస్థ వచ్చిందంటే పాస్టర్ గారు ఇదివరకు మా పాస్టర్ 10,000 కట్టించుకున్నాడు, పాపం మా పాస్టర్ గారు ఏం తప్పు లేదు, పాపం 10,000 కడితే 50,000 వచ్చాడు, మా పాస్టర్ గారు మంచిగానే యాక్చువల్గా డబ్బుగా ఆశపడ్డాడు, కానీ ఎందుకో మా కోసమే కొంచెం మమ్మల్ని ధనవంతులుగా చేయాలని ఆ సంస్థలో చేరన్నాడు, మేము చేరాము. కానీ ఆయన ఎటు వెళ్ళిపోయాడు. మరి మా డబ్బులు మాకు మా పాస్టర్ గారు ఇచ్చారు, మా పాస్టర్ గారిని పడ్డాం. పాస్టర్ గారు తట్టుకోలేక కొంతమంది చనిపోయారు, కొంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇప్పుడు మాకు సేవకుడు లేడు, వేరే సేవకుడు కూడా మా ఏరియాలోకి రాలేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ ఆ ఏరియా అంతా ఏమైపోయిందంటండి, ఆ ఏరియా ఏమైపోయిందంటే అక్కడ దేవుడి నామానికి అవమానకరమైన కార్యాలతో నిండిపోయింది. కాబట్టి ప్రభువు కూడా అడుగు పెట్టట్లేదు అక్కడ. 10,000 కడితే 50,000 ఇచ్చేంత ఎవరు ఇస్తారండి? 100 రూపాయలు 20 రూపాయలు చిల్లర మనకి ఇవ్వాల్సిన వాళ్ళు మర్చిపోయి ఇచ్చేసారంటే అబద్ధం మాట్లాడు. అలాంటి ఈ లోపంలో అంటే ముందు పొరపాటు ఎవరిదండి ఇక్కడ? సేవకుడి. అంటే సేవకులు మిస్తున్నారు కాదు నిజంగా. అంటే ఇప్పుడు నక్షత్రము చెప్పడం సందర్భం చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు 63 సంఘాలు లెక్క పెట్టే తాగలేదు సంఘం. ఇప్పటికీ ఆ సంఘాలు తీయబడలేదు. ఆ ప్రాంతంలో సువార్త లేదు. వేరే సేవకులు వచ్చినా నీకెంత గంటలు మాట్లాడారు అడుగుతారండి. ప్రజలు మేము మనసులో గాయాలతో ఉన్నారు లేదండి అక్కడ. మన కాలంలో ఇప్పుడు 2 కుటుంబాలు ఏమండి డబ్బులు ఎవరికో కట్టారు, అవి రానుకోవటాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ప్రభువులు వచ్చి పూజలోకి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు కానీ ఏమండి చాలా మంది వారు చేసేస్తా ఉంటారు, ఇవ్వకపోతే కనుక దేవుడి మీద అంటారు. అవునా కదనక? అదే అది ప్రభు వాళ్ళని చూసుకుంటాడు. కానీ నక్షత్రం అక్కడే నిలబడదు. దేవుని స్తోత్రం. మళ్ళా నిలబడిన నక్షత్రాన్ని మళ్ళీ ఈసారి కింద నుంచి ఏం చూశారంటే అక్కడ మనుషుల నుంచి మన మనసు మళ్ళా దేవుడి మీదకి ఎప్పుడు వెళ్తుందో మళ్ళా నడిపింపులోకి వచ్చేస్తాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదా. దేవునికి అంటే నడిపింపు ఎప్పుడు మనం ఏం చేయకూడదు అంటే పోగొట్టుకోకూడదు. నడిపింపు ఎప్పుడు పోగొట్టుకోకూడదు మనకి దేవుని నుంచి మనసు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మనుషుల మీదకి వెళ్ళిందా అవుట్. దావీదుకి అదే దెబ్బ తగిలింది. దావీదు దేవుని పని చేసేవాడు. ఆ రోజున మందసాన్ని ఎలా తీసుకెళ్ళాలని ఎవరిని అడిగాడండి? అయ్యాలా శతాధిపతులు దశాధిపత్యానికి నేను కొత్త బండి కట్టించి వెళ్ళాలనుకున్నాను అంటే రాజుగారు కదా తనందంటే బలిపరండి. రాజుగారికి అమ్మని వచ్చిందా లేదా? మందసం పడిపోయింది పడిపోలేదా? ఎవరు ఒక ఆయన చచ్చిపోలేదా? ఒక వ్యక్తి చావు కారణం ఎవరండి? దావీదే. దావీదులో ఏం పొరపాటు? దావీదు మనసు ఎప్పుడు దేవుని మీద ఉండేది, కానీ ఎందుకో బుద్ధి గడ్డి తిని ఆ రోజు మనుషుల మీదకి వెళ్ళింది, ఒక ఆత్మను చంపేశాడు. మందసం ఒక మధ్యలోకి దిగ పడిపోయింది.
ఏమండి ఎంత ప్రమాదాలు మొదలవుతాయి కారణం మన మనస్సు దేవుడి మించి, ఏమండి సేవకుల మించి, మరి ముఖ్యంగా వాక్యం మించి మన మనస్సు మనుషుల మీదకి వెళ్ళిపోయి శరీరంగా ప్రవర్తిస్తున్నావా, నువ్వు అనేక మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. కొంత దేవుడు కనికరించి బయట తీసుకొచ్చాడు, లేకపోతే ఆ ముగ్గురు జ్ఞానం చంపేస్తే అక్కడ కుటుంబాలు ఏం గాను. అవునా కాదండి? అవునా కాదా? మాట్లాడండి. దేవునికి స్తోత్రం. అంటే ప్రమాదం ఎక్కడుందంటే మన మనసు, ఎంత భక్తులైనా ఎవరైనా సేవకులైనా మనసు మనుషుల దేవుడి నుంచి మనసు ఏమన్నా వాక్యం నుంచి కిందకి వెళ్ళిందా మూల్యం చెల్లించుకోవాల్సిందే. దేవుడు కూడా చేయలేడు, కానీ దేవుడి పనిముట్లు కాబట్టి దేవుడు వారిని నడిపించాడు. నక్షత్రం వల్ల వారు చక్కగా నడిపింది. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా మనుషుల మీద మనసు పెట్టుకుని మనము నడిపింపుడు బాగొట్టుకోకుందాక. ఐదోదిగా చూస్తే ముగింపు మాట చూడండి, ఎక్కడేముందో చూడండి. వారు 10వ వాక్యం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి దేవునికి స్తోత్రం. రెండోది ఆయనను పూజించి దేవునికి స్తోత్రం. మూడోది వారు పెట్టెలు విప్పారంట. ఈ రోజు భక్తులకి వందనాలు చెప్పాలి, చేయడానికి నష్టం అయిపోతుంది. ఫాస్ట్గా చూసి వెళ్ళిపోయాడు, మనం వందనాలు చెప్పలేదు. ఈ బిజీ చాలా మంది ఉంటుంది. దేవుని స్తోత్రం. ముందు విశ్వాసం చెప్పాలా, సేవకుడు చెప్పాలా? నిజంగా అంటారా? దేవునికి స్తోత్రం. కొంతమందికి వాళ్ళు ఎంత ప్రభు బిడ్డలైనా సరే ఫాస్ట్గా చూశారు, కానీ నవ్వలేదు అసలు. నువ్వు చెప్పొచ్చు కదా. 2-3 మంది సంఘాలు చెప్పారు, ఫాస్ట్గా మా చూస్తారు కానీ మా వందనాలు చెప్పారు. నేనేం చెబుతాను? ముందు విశ్వాసం నువ్వు చెప్పాలి. నేను చెప్పి మా చేతులు అలసిపోయి వందనాలు చెబితే ఏముందనగా బతికా, నువ్వు వంకర బతికి అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇంక ఒకరోజు వందనం చెబితే ఏం ఉపయోగం అండి? అవునా కదా? సరిగా ఉండదు వందనం చెబుతాం, కానీ ఏమన్నా వందనాలు చెబితే వద్దులేని వాడు ఏం చెబుతాం? దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఇక్కడ ఏమన్నా మీరు మొదట ఆ యొక్క మరి అక్కడ చూడగా ఏమైనా వీళ్ళు సాగిలు పడటానికి వీళ్ళు ఏమన్నా ఆరోగ్యంగా ఉన్నారా అంటే చాలా అలసిపోయి ఉన్నారు. చాలా అన్నీ ఎక్కువగా బలహీనతగానే ఉన్నాయి, ఇబ్బందిగానే ఉంది. వాళ్ళు అడిగిన అయినా సరే వెంటనే ఆయన చూడగానే రెస్ట్ పోవట్లేదు, కానీ వెంటనే సాగిలు ముందుకు సాగిలు పెడతారు. దేవునికి స్తోత్రం. సాగిలు పడ్డారంట. తర్వాత ఏం చేశారంటే అక్కడ పూజించారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈయనే పూజకు అర్హుడు పాత్రుడు అని చెప్పేసి ఆ వాళ్ళ జ్ఞానం అంతా పక్కన పెట్టి, వాళ్ళ ప్రయాసం అన్ని పక్కన పెట్టేసి ఆయన చూడగానే అన్ని మర్చిపోయి సాగిలు పడి పూజించారు. దేవునికి స్తోత్రం. ఆయన పూజించడమే కాదండి, ఆయన సాగిలు పట్టడమే కాదండి, వారు తెచ్చిన ఇవ్వటానికి ముందు వారు పెట్టెలు విప్పారంట. దేవుని స్తోత్రం. ఆనందంలో తెచ్చి మర్చిపోయి పెట్టి మనం ఏం ఇవ్వాలంటే మనం ఏం పెట్టి పెట్టాలి సంఘానికి? హృదయం అని పెట్టెలు విప్పాలి. దేవుని స్తోత్రం. చాలా మందిరానికి వస్తారు, అలాగే కానీ హృదయం విప్పకపోవడం ద్వారా మన హృదయాలు మేలుకొని పట్టుకుని హృదయం విప్పి దేవుడితో చెప్పుకోవాలి. ప్రార్థన అయినా హృదయపూర్వకంగా చేయాలి. ఏమండి? ఆరాధన అయినా హృదయపూర్వకంగా దేవుడు ఆరాధన చేయాలి. హృదయపూర్వకంగా ఆరాధన చేయకపోతే మనం దేవుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? అవునా కదండి? పెట్టెలు విప్పాలి, పూర్తిగా మనం సాగిలు పడాలి. అప్పుడే వీళ్ళు జ్ఞానులైనా సరే, నేను ఎంత రోజులు అనుకోలేదు, అక్కడ ఎంత దూరం వచ్చా ఏడుడైనా లేడే ఓయమ్మ ఏడు తాడంత ఏడేడు అనే పాటలు పాత మాట. ఈ బుడతలకు మేము సాగిలు పడాలా? బాబు నువ్వు దేవుడు పెట్టాలా? వేసుకున్నావు, నీకు ఎంత ప్రయాసపడ్డాము, ఇంత తీసుకో బంగారం, ఇంత తీసుకో అని అక్కడ పెట్టేసి గుడ్ బాయ్ వెళ్తాం నిలిపారని అక్కడ అలా చేయలేదు. ఎందుకంటే ఆయన కోసమే వచ్చారు. దేవుని స్తోత్రం. మరి మన కోసమే వచ్చిన యేసే కొరకు మనము ఎంత ఎంత సాగిలపడి, ఎంత ఆరాధన చేస్తూ, ఎంత గౌరవం ఆయనకి ఇవ్వాలో. హల్లెలూయా. ఏ జ్ఞానం నేర్చుకున్నాం? మరి మనం హృదయాలు విప్పుతున్నామా? లేకపోతే ఏముందిలేండి ఆయన చూసుకుంటాము? హృదయపూర్వకంగా హృదయం విప్పి ఆరాధన చేయాలి. హృదయపూర్వకంగా మన ప్రార్థనలో హృదయం కుమ్మరించడం మనకు రావాలి, హృదయపూర్వకంగా దేవుని స్తుతించడం రావాలి. ఈ రెండు రావాలి. ప్రార్థనలో కుమ్మరించాలి, ఏమండి ఆరాధనలో హృదయపూర్వకంగా మనం యేసయ్యకి మన హృదయాన్ని కుమారుని ముందు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఆఖరి బంగారం పట్టుకొచ్చారు. అని ఎందుకు బంగారం పెట్టుకుంటానికి కాదు, బంగారం దైవత్వానికి సాదృశ్యం. అంటే ఈయన పుట్టినవాడిని మామూలుగా వ్యక్తే కానీ ఈయన మాత్రం ఈయన దైవ కుమారుడు. దేవునికి స్తోత్రం. ఈయన మనిషి కుమారుడుగా పుట్టి మనిషి కుమారుడు కాదు ఈయన. ఏమండి అనేక మానవుల్ని దైవమైన దైవాలుగా మారుస్తాడు. ఇప్పుడు మనం దేవుని ఆలయాలా కాదా? మన దేవుని ఆలయాలు, మన దేవుడు మనవాడు కాబట్టి చూడండి ఇక్కడ వీరిని దైవాలుగా మార్చడానికి
దేవాలయాలుగా మార్చడానికి ఈయన నరరూపంగా వచ్చాడు. కానీ ఈయన దైవ కుమారుడు, ఈయన రాజ్యము దైవరాజ్యం, ఈయన దైవాంత సంబుద్ధుడని దానికి సాదృశ్యంగా బంగారం పెట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం. రెండవది ఏం పెట్టుకొచ్చారు? సాంబ్రాన్ని పెట్టుకొచ్చారు. సాంబ్రాన్ని ఎలా తెలుస్తుంది మనకి? అది నిప్పుల మీదే తెలుస్తుంది. అంటే ఈయన శ్రమల ద్వారా ఏమండి ప్రపంచానికి తండ్రి ప్రేమ తెలియజేయడానికి వచ్చాడు. మంచి సాక్ష్యం కలిగి ఏమండి ప్రజలందరినీ కూడా పాపం అనే దుర్వాస నుంచి విడిపింపజేసి పరలోక రాజ్యం చేరడానికి తన శ్రమ ద్వారా ప్రపంచానికి ఒక విడుదల ఇవ్వడానికి వచ్చాడని చూడండి సాంబ్రాన్ని పెట్టుకొచ్చారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా గోళం అనగా అదొక పదార్థం. చనిపోయినప్పుడు అక్కడ వేస్తారు చూడండి. గోళం చేదుగా ఉంటుంది. ఎందుకంటే మన పాపం అనే చేదు నుంచి మనం విడిపింపజేసి ఏమండి ఆయన ప్రేమ మాధుర్యం మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన చేదు శ్రమంలో చేదు అనుభవాలతో ఉన్న వారిని విడిపించి పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చాడని ఈ మూడు వస్తువులు తెచ్చినవి కూడా ఏదో ఆయన సంతోషపెట్టడానికి కాదు. ఆ తెచ్చిన మూడు వస్తువులు కూడా ఆయన గుణ లక్షణాలని చూపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. మనం కూడా మనం వేసే ప్రతి అడుగు వేసే గుణాన్ని గుర్తు చేసేలా ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా మనం చేసే ఏ పనైనా ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే చివరికి మన ఇంట్లో జరిగే ఒక గొప్పడికైనా సరే ఏమన్నా తొందరగా అయిపోయిందంతా దేవుడు ఉన్నాడు ఇంట్లో అని ఎవరైనా వస్తే అనుకునేంతగా మనం ప్రతి కార్యం ఉంటుంది కాక. ఆఖరి మాట ఏంటంటే జ్ఞానులతో దేవుడు మాట్లాడి మీరు ఏమన్నా కదా దోతమ్మ మాట్లాడి వారిని మరి యొక్క ఏమన్నా సుధరమాట తర్వాత దర్శనమందు దేవుడు తర్వాత కింద చదవండి. ఏ రోజు ఎంత 11 12 ఏ రోజు వెళ్ళమని వద్దని స్వప్నమందు దేవుడి చేత బోధించబడ్డారు. నమ్మిన వారి గడిగా దేవుని చేతులు గడిగా స్తోత్రం చేయదా. ఈ జ్ఞానులు దేవుని చేత ఏం చేయబడ్డారంటే అండి అంటే ఇప్పుడు దేవుడికి బోధ వీరికి అందిందా అందలేదు అక్కడ. దేవుడికి స్తోత్రం. ఎంతవరకు అన్వేషించాడు ఇప్పుడు దేవుడే వారికి బోధ చేస్తున్నారు. దేవునికి స్థుతి కలుగును గాక. అపోస్తల బోధ మనకు అందును గాక. వీళ్ళు వేరే మార్గం వెళ్ళమని చెప్పేసి వేరే నూతన మార్గంలో జ్ఞానాన్ని క్షేమంగా పంపించాడు. దేవుని స్తోత్రం. వచ్చిన మార్గం వెళ్ళిపోదాం. వచ్చిన మార్గంలో ఏ రోజు కాసు కూర్చున్నాడు చంపేయడానికి ఒక నూతన మార్గాన్ని ప్రభు వారికి బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఈ క్రిస్మస్ సీజన్ ద్వారా ఈ క్రిస్మస్ పండుగల ద్వారా లేదా మన గృహకుడికల ద్వారా అది అన్నిటి ద్వారా ఏంటంటే ప్రభు ఒక నూతనత్వం నాకు దయచేయి. ఒక నూతనమైన స్థితి మాకు కావాలి. ఒక నూతన ప్రత్యక్షత కావాలి. నూతన దర్శనం కావాలి. నూతన ఆధిక్యత కావాలి. నా జీవితం ఒక నూతనమైన టర్నింగ్ తిరగాలి. దేవునికి స్తోత్రం. పాతలు గదని ఒక నూతన ప్రత్యక్షత నూతన స్థితి నాకు కావాలని ప్రభుని అడిగితే జ్ఞానులైన వారిని ఆయన ఆరాధించే వారిని నూతన వారిని నడిపించి దేవుడు నిన్ను నడిపించిన ఆయన యాక్చువల్గా ఆయన బిడ్డమైపోయావు. ఆయన రక్తంతో కడగబడ్డావు. అన్యుల గురించి ఆలోచించిన దేవుడు తన బిడ్డల మీద మన కోసం ఆలోచించిన ఆయన ఆలోచిస్తాడు, ఆదరిస్తాడు, మనల్ని అడుగులు ఎడిగి నడిపిస్తాడు. దేవుడి మనల్ని దీవించి ఆస్వాదించుగాక. అందులో లేచినప్పుడు వచ్చిన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా ఇంతో అనేక విషయాలు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు కలుగునుగాక. హల్లెలూయా. నోరు ఇచ్చిన ప్రార్థన చేసి ముగించుకోబోతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు 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 వందనాలు. జ్ఞానుల గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన కొద్ది విషయాలు ప్రార్థన చేయబోతున్నాం. హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అవును ప్రభు అడుగులు అడుగు వేస్తున్న దేవుడు నడిపిస్తాడు మన దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అందరూ కలిసి పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు నడవడినా జ్ఞానులు లాంటి మనసు మాకు దయచేయండి. జ్ఞానులు లాంటి అన్వేషణ మాకు దయచేయండి.
జ్ఞానులు లాంటి ప్రయాణము ప్రయాసం మాకు ఇవ్వండి. జ్ఞానులు లాంటి మైండ్ సెట్ మాకు దయచేయండి. జ్ఞానులాగా నాయన మీతో ఐక్యత కలిగి బ్రతకడానికి అయ్యా, జ్ఞానులాగా మేము కూడా మా మనుషుల మీదకి వెళ్ళిపోయి నాయన కొన్నిసార్లు మేము ప్రభువా పరిస్థితుల మీదకి తెచ్చుకోకుండా నాయన అయ్యా మాకు జ్ఞానము దయచేయండి నాయన. అయ్యా మా హృదయాలు విప్పడానికి సహాయం చేయండి అయ్యా. మా హృదయం పెట్టెలు విప్పి నిన్ను ఆరాధించడానికి సహాయం. ఎన్నోసార్లు వస్తున్నా వెళ్ళిపోతున్నా ఆరాధన చేయకుండా ఇదిగో నాయన నువ్వు దైవ కుమారుడు అని ప్రభు వారు భౌతికమైన కానుకలు తెచ్చారు కానీ నాయన నీవే మాకు ఒక కానుక నాయన. మేమేమి కానుగా మారిపోవాలి నాయన, మేమేమి కానుగా మారిపోవాలి నాయన. మమ్మల్ని చూసి మీరు సంతోషపడాలి నాయన. అటువంటి స్థితి మాకు దయచేయండి. మీ బోధ మాకు అందాలి నాయన. నాయన అన్యులైనా కానీ మీరు బోధించినప్పుడు వారు స్వీకరించారయ్యా. ఈరోజు అపోస్తుల బోధలోనికి మేము రావాలి నాయన, అపోస్తుల స్థాయిలోకి మేము రావాలి నాయన. అపోస్తుల కార్యాలు మా పట్ల జరగాలి నాయన, ఆత్మ కార్యాలు మా ద్వారా జరగాలి నాయన. అయ్యా అపోస్తుల ఉద్యోగం మా ద్వారా రావాలి నాయన. వారు తిరిగి నూతన మార్గంలో వెళ్ళినట్టుగా ఒక నూతనమైన ఏ నూతనమైన మాకు అవసరమో ఆ నూతనతో మాకు దయచేసి వారికి ఫలింపచేయమని, వచ్చే వీళ్ళందరూ మీరు దీవించి బలహీనందరినీ స్వస్థపరచమని, కలవార్తలు వారి కన్నీరు తుడవమని, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి యేసులో చక్కటి జాబులు దొరుకును దాకా అయ్యా సహాయం చేయండి. అలాగే ప్రభు ఆదివారం అందరికీ సెలవింపించండి. క్రిస్మస్ సీజన్లో ప్రతి ఒక్కరికి నీ కొరకు ప్రయాసపడుతూ వారికి ఎటువంటి బలహీనతలు లేకుండా ప్రతి వారికి ఆరోగ్యం దయచేయండి. సండే స్కూల్ పరిచయం, యవనస్తుల పరిచయం, బ్రదర్స్ పరిచయం, స్త్రీల సమాజాన్ని మీరు దీవించండి నాయన. అయ్యా జరగబోతే ఈ వారం పరిచయం అంతా ఘనంగా జరిగించండి. ఎవరు తప్పిపోకుండా అయ్యా సహాయం. ఎవరైతే ఊరు వెళ్తున్నారో వారు క్షేమంగా వెళ్ళడానికి సహాయం చేయండి. వెళ్ళి వారు క్షేమంగా తిరుగు ప్రయాణం రావడానికి సహాయం దయచేయండి. అందరి చేతి పనులను దీవించండి అయ్యా. ప్రతి వారి చేతులపై వారి తలలపై అభిషేకం పోయండి నాయన. నీ ప్రభావాన్ని విడుదల చేయండి నాయన. అయ్యో ఈ సంవత్సరంలో మేము దుఃఖంతో ఉన్నాం ప్రభు, మమ్మల్ని మర్చిపోయాడు ఎవరు అనకూడదు నాయన. ఎటువంటి రాంగ్ వర్డ్స్ మా నోట రాకూడదు నాయన. అయ్యా జ్ఞానుల వల్ల ఎన్ని కష్టాలైనా నష్టాలైనా మీ కొరకు ప్రయాణం అనుభవం నడిపించి గొప్ప కార్యాలు వల్ల ఇచ్చేమని, ఒక నూతన కృప, ఒక నూతన దర్శనం, ఒక నూతన ఆశీర్వాదం నాయన. అయ్యా ఇన్ని సంవత్సరాలుగా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు కానీ ఇదిగో దేవుడే కల్లో స్వప్న మాతో మాట్లాడాడని ఎంతో ప్రయాసపడి వచ్చినా కానీ తిరుగు ఎలా వెళ్ళగలిగారండి. ముందేమో చూడాలని వచ్చారు దేవుడు, ఆ ఆనందంతో అన్ని మర్చిపోయారు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు అని సంతోషంతో వెళ్ళిపోయారు. నాయన మీరు మీ మందిరానికి వస్తున్న మేము నాయన నీ బిడ్డలుగా బ్రతుకుతూ మీ మాటలు విని మేము బ్రతకాలి, మీ మాటలు ఎదురుకి వెళ్ళిపోవాలి, మీ మాటలు విని మేము పరిగెత్తాలి. అయ్యా మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడాలి. జ్ఞానులు చూడాలని వచ్చి చూశారు కానీ వెళ్ళేటప్పుడు వారికి నాయన పడలిక లేకుండా నువ్వు వారితో మాట్లాడేవు నాయన. అవును మీ మాట మిమ్మల్ని బలపరిచేది, ఈ వాక్యం మిమ్మల్ని ధైర్యపరిచేది. కాబట్టి ఈ మాటలు వింటున్న ఎక్కడ బలహీనం కాకుండా మీ రాకడ వరకు మా పోకడ వరకు చక్కగా తిరుగు ప్రయాణం మేము చేసేవారిగా నీ రాజ్యం చేరేంత వరకు మా జీవితం ఎక్కడ చెక్కు చెదరకుండా మమ్మల్ని నడిపించి మా ఇంట్లో వాక్యం ఫలింపచేయమని, వచ్చి వారందరూ దీవించి కృపాక్షాలతో పంపింపచేయమని ఏస్తున్నాము అడిగి పొందుతున్నాము తండ్రి. అందరూ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మనం దీవించి ఆస్వాదించడానికి వారి పరిచయం కోసం ప్రార్థన చేయండి, పాలు పొందండి.